నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. భావమనాలు సంచుకుంటూ నీరెక్కల నీడనే ఆశ్రయించాను. నిందలు భావమనాలు సహించుకుంటూ నీరెక్కల నీడనే ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేతపట్టి, నీ వాగ్దానములను చేతపట్టి, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే
వంటి వారు ఎవరయ్యా నిన్నే నమ్ముకున్నాను నీ వంటి వారు లేరయ్యా హల్లెలూయా సరే మంచిది. చివరిగా మన మధ్యలో ఉన్న సహోదరుడు ఇజ్రాయేల్ గారు వచ్చి పాట పాడి దేవుని మహిమపరుస్తారు. యోహాను వచ్చి పాట పాడి దేవుని మహిమపరుస్తారు. నిన్న నేడు రేపు మాట్లాడుచు ఉండగా నీతిగా ఉన్నవాడా ఓ యేసయ్యా నిన్న నేడు రేపు నీతిగా ఉన్నవాడా ఓ యేసయ్యా మమతాసే మెస్సయ్యా నిన్న నేడు రేపు ఆది అందు వాక్యమై ఉన్నవాడము అల్పాయులో మేలాయు నీవైన వాడము ఆది అందు వాక్యమై ఉన్నవాడము అల్పాయులో మేలాయు నీవైన వాడము ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త అద్భుతమైన ఆత్మస్వరూపుడా ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త అద్భుతమైన ఆత్మస్వరూపుడా ఒకే రీతిగా ఉన్నవాడా ఓ యేసయ్యా మమతాసే మెస్సయ్యా నిన్న నేడు రేపు కోటాలైన శాపై దయ చూపిన వాడము ఉద్ధారములో వంశమును నిలబెట్టిన వాడము కోటాలైన శాపై దయ చూపిన వాడము ఉద్ధారంలో వంశమును నిలబెట్టిన వాడము వర్ధపరమునే బలిగా మరణ అబ్రాహామును దీవించిన వాడవు వర్ధపరమునే బలిగా మరణ వాడవు అబ్రాహామును దీవించిన వాడవు నా నేడు ఒకే రీతిగా ఉన్నవాడా ఓ యేసయ్యా మమతాసే మెస్సయ్యా నిన్న నేడు రేపు అరణ్య మార్గములో మన్నా కురిపించిన వాడా ఎర్ర సముద్రము రెండు పాయలు చేసిన వాడవు ఆగతే నెల దేశములకు నడిపించిన వాడవు ఎర్ర సముద్రము రెండు పాయలకు చేసిన వాడవు ఆగతే నెల దేశములకు నడిపించిన వాడవు
నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్నవాడా ఓ యేసయ్యా బహుగా సేవెయ్యా నిన్న నేడు రేపు ఆది అపోస్తల సంఘమును ప్రేమించిన వాడము ఆత్మగాలులగా అందరిపై వర్షించిన వాడము ఆది అపోస్తల సంఘమును ప్రేమించిన వాడము ఆత్మగాలులగా అందరిపై వర్షించిన వాడము ఈ నామమున ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడెదరు వారి మధ్యన ఉంచాలని చెప్పిన వాడవు ఈ నామమున ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడెదరు వారి మధ్యన ఉంచాలని చెప్పిన వాడవు నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్నవాడా ఓ యేసయ్యా ప్రభుతా సేవెయ్యా నిన్న నేడు రేపు హల్లెలూయా హల్లెలూయా మంచిది సమయంలో మాట పోయేస్తున్నాడు దేవుడు చేసినటువంటి మేలు బట్టి సాక్షిగా అన్నట్లయితే సమయంలో మరి సాక్షిగా అవకాశం ఉంది కాబట్టి సాక్షి చెప్పవలసిందిగా ప్రభు వెళ్ళిపోతున్నాం ఎవరైనా దేవుడు చేసిన మేలు బట్టి సాక్షిగా అన్నట్లయితే నిలబడు. ప్రాంతంలో మరి సహోదరి కాళ్ళ గురించి ప్రార్థన చేయండి. మన దేవుడికి అసాధ్యమైన కార్యాన్ని తెలియాలి. మన విశ్వాసంతో నిజంగా ప్రార్థించినప్పుడు మన విశ్వాసాన్ని ఎవరికైనా కార్యం జరుగుతుంది. హల్లెలూయా. వచ్చేటప్పుడు అమ్మ వాటి పెట్టుకుని కూర్చొని అట్లా చేయి పెట్టి ఎక్కపోయి ఆటలు కలిగింది పడిపోయింది. పడిపోయాక ఇక్కడ రాయి పుచ్చుకోండి ముట్టపోయి ఏం దెబ్బలాడలేదు వేరే రాయి వల్ల. మళ్ళీ రెండో సాక్ష్యం మరి అమ్మాయి మనోరాలు హాస్పిటల్లో ఉంది. నెల అయింది అమ్మాయి. అయితే అమ్మాయికి బాగా డాక్టర్ వచ్చినాక రోజు హాస్పిటల్లో ఉంది. ఆపరేషన్ చేసి ఇక్కడ పైపు వేసి పైపు దోరంటే బాత్రూమ్ అయి అమ్మాయికి ఆరోగ్యంగా ఉండాలి. మీ అందరూ ప్రార్థన చేసి హల్లెలూయా హల్లెలూయా. సరే మంచి ఇంకా ఎవరైనా సరే మరి సాక్షిగా వాళ్ళైతే
పరిశుద్ధులను సాక్ష్యం ఏంటంటే మా కుమారుడు సుఖలంట పడిపోయి ఎప్పుడు ఫ్రాక్చర్ అయిన సంగతి సంఘానికి తెలిసి ప్రాబ్లం చేస్తున్నారు. అయితే మొదటిసారి ఎక్స్రే ఇచ్చినప్పుడు ఫ్రాక్చర్ అయిందని చెప్పేసి వాళ్ళు తెలియపరిచినారు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ప్లాస్టిక్ క్లాత్ ఒకటి రిలీజ్ చేసేసి 10 రోజుల తర్వాత అమ్మని పంపించినప్పుడు మరి 10 రోజులు బట్టి పాలు గుడ్లు ఎన్ని పెడతా మరి ముందని వాస తర్వాత 15 రోజుల తర్వాత మరి హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు నేను డాడీ పాస్ గారు మరి మా కుమారుడు గురువు కలిసి వెళ్ళినప్పుడు ఎక్స్రే తీపించాము. ఎక్స్రే తీసిన తర్వాత ఫస్ట్ దిగినప్పుడు ఎలా ఎక్స్రే తీసాడు, ఎలా ఉన్న ఎక్స్రే మరి 10 సంవత్సరాలు పోయిన ఎక్స్రే తీస్తే కూడా 2 దగ్గర పక్క పక్కన పెట్టి అంతే కనపడుతుంది. ఇక నాకు ఫస్ట్ ఎంత బాధలు ఉన్నాను అదే బాధలు అదే కనిపిస్తూ ఉన్నా. మరి వెళ్ళడానికి ప్లేట్ కానీ ఏం అవసరం లేదు, ఆపరేషన్ కూడా అవసరం లేదు డాక్టర్ గారు చెప్పిండు. మరి ఎక్స్రే మేము చూసుకుంటుంటే ఫస్ట్ రోజు ఎట్లా అయితే ఎక్స్రే ఉందో ఇప్పుడు తీసింది కూడా అంతే ఉంది. ఏడు ప్రభావ అని చెప్పేసి నా మనసును ఆలోచన చాలా బాధపడ్డా. ఒక పాస్ గారు చూసినప్పుడు ఆ పాస్ గారు కూడా ఎక్స్రే చూసి అది ఏది నా ఫస్ట్ రోజు తీసినప్పుడు అంతే ఉంది, ఇప్పుడు కూడా అంతే ఉంది, డాక్టర్ ఏడు చూద్దామని చెప్పేసినప్పుడు నాకు మనశానికి నాకు బాధ ఉంది కదా. సరే మా పేరు పిలిచినప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఆ లైట్ బోర్డులో పెట్టి ఇట్లా ఇక చూసినప్పుడు నేను పోయేసరికి ఇంకా ఎక్స్రే చూసుకుంటా మందులు రాసింది. రాసి ఉంటే ఆయన డాక్టర్లు మాట్లాడాయా నేను హాస్పిటల్ వెళ్ళాను ప్రభావ వేలసీట్లో ఉన్నా అని చెప్పేసి బాధపడతా డాక్టర్ గారు అడుగుతున్నప్పుడు డాక్టర్ గారు ఆ ఎక్స్రే చూసి మందులు రాసి మా పేరు చూసి మళ్ళీ రెండోసారి రానవసరం లేదు, తగ్గిపోయింది, మళ్ళీ మాకు ఇబ్బంది లేదు, ఈ మందులు 15 రోజులు వాడాలి, రానవసరం లేదని చెప్పేశాడు. దేవునామాన్ని మహిమ కలుగుతుంది కదా. ఎక్స్రే మాట్లాడుతున్నప్పుడు దేవుడికి అర్థమైంది. దేవుడు డాక్టర్లో ఉండి మాకు ధైర్యం ఇచ్చి కుమారుడికి స్వస్థత ఇచ్చాడు. మా వరకు మా కుటుంబం వరకు మరి సంఘంలో అనేక మంది మరి ఉద్యోగాల వరకు ప్రిపేర్ అవుతున్నారు. ఈ ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యే సమయంలో బాగా బిజీగా ఉన్నాం. మరి చదువు నిమిత్తం మరి జ్ఞాపక శక్తి నిమిత్తం సరే జవాబు గుర్తించే జ్ఞానాన్ని దేవుడు మాకు తోడేయండి, చేపెట్టి రాయించాలని మమ్మల్ని మా కుటుంబాలని మరి సంక్షేమం కొరకు ప్రార్థన చేయాల్సిందిగా మనం చేస్తున్నాను. ఈ చిన్న అద్భుతం దేవుడు దీవించుకుంటారు. హల్లెలూయా. మరి మనకు కనపడవచ్చు కానీ డాక్టర్లకు తెలుసు ఆ ఎక్స్రే ఎంత ఉందో ఏంటో. అలాగే డాక్టర్ కంటే కూడా ముందు దేవుడికి తెలుసు. హల్లెలూయా. దేవుడు సర్వశక్తి గల దేవుడు. ఇదిగో ఆయన డాక్టర్లకే పరమ డాక్టర్ అయినా. హల్లెలూయా. కాబట్టి మరి మేకా కొడుకు పూర్తిగా దేవుడు స్వస్థపరిచాడని మనకు. హల్లెలూయా. సరే మంచిది. ఇంకొక ప్రకటన, శుక్రవారం రోజు చాలా మంది స్త్రీలు సంఘంలో అందరూ రావట్లేదు. స్త్రీలకి ప్రత్యేకించి శుక్రవారం కోసం ప్రార్థన చేస్తున్నారు. సంఘ క్షేమం గురించి, సంఘంలో ఉన్నటువంటి ప్రతి అక్కల గురించి ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి మరి అందరూ కూడా కలిసి ప్రార్థించినట్లయితే అది దేవుడికి మహిమకరంగా ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే మనందరం కూడా కుటుంబం అయి ఉన్నాం. విధంగా స్త్రీలు పురుషులు అందరం కూడా ఇది ఒక కుటుంబం అయ్యేది. కాబట్టి పిల్లరా మనందరం కూడా మరి అది మనసులో ఉంచుకోవాలి. అలాగే పాస్టర్ గారు మరి స్త్రీలకే కాదు పురుషులు కూడా ఒకసారి మరి ప్రత్యేకించి కోపం పెట్టాల్సి వస్తుందని తెలియపరుచున్నాడు. దానికోసం మనం సిద్ధపడదాం. హల్లెలూయా. ఎక్కడున్నామంటే అర్థపడే సమయంలో ఉన్నాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందుకొని దేవుడి కోసం ఎదురు చూసే సమయంలో ఉన్నాం. మన ఆత్మలు విమోచింపబడే కానీ శరీరం విమోచింపబడటానికి సిద్ధపాటులో ఉండాలి మనం. హల్లెలూయా. సరే మంచిది. సమయంలో సాక్ష్యాలు మరి గురించుకునే కాబట్టి సమయం చాలా మనందరూ వేసి అనుకున్నట్లయితే ఆనందంగా వెళ్దాం. మనందరం కూడా పైకెత్తి ప్రభువా ఈ పునరుద్ధార దినమందు ఇది కూడా తండ్రి నీ బిడ్డలతో కలిసి నీ మందిరంలో ఆరాధించిన భాగ్యాన్ని నాకు ఇచ్చాము.
ఇదిగో గరువుకి గొప్పవారికి పేరు ప్రఖ్యాత గల వారికి ఎవరికి లేనటువంటి గొప్ప ధన్యతను నాకు ఇచ్చావని మనందరం కూడా ప్రార్థన పూర్వకంగా ఉన్నాము. హల్లెలూయా. స్తోత్రములు 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 స్తోత్రములు. ఓ సర్వ సృష్టి కారణభూతుడైన దేవానికి స్తోత్రములు. అగాధ జలములపై భూమిని పరిచిన వాడానికి స్తోత్రములు. సూర్యుల భూమిని వేలాడదీసిన దేవానికి స్తోత్రములు చేస్తున్నాము. ఓ యుగానికి ఏకరీతిగా ఉన్న వాడానికి స్తోత్రములు చేస్తున్నాము. ఈగోల పండానికి స్తోత్రములు చేస్తున్నాము. ఓ ప్రభువా, తండ్రి ఈ పునరుత్థాన దినమందు నా తండ్రి అయా నీ శక్తి నీ మహిమను నా తండ్రి నీ బిడ్డగా అయా మేము పొందుకోవడానికి కూర్చుండగా ప్రభువా నీవే మాతో మాట్లాడమని అడుగుతున్నాం ప్రభువా. మా సరములు ఈ పిల్లని మహిమపరిచాము. అది ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చినాము దేవా. అదే కనుక నీవే నేరుగా మాతో మాట్లాడే సమయమైనది ప్రభువా. అయా మాతో మాట్లాడేది ప్రభువా. మాట్లాడితే మేము బ్రతుకుతాం ప్రభువా. నీ మాటలో శక్తి బలము ప్రభువా. నీవే ఇచ్చి చేయడం మాట్లాడే దేవుడు ఉన్నావు ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏది ఏమైనా గాని నీతోనే ఉంటానయ్యా. నన్ను ఎవరేమన్నా గాని నిన్ను విడచిపోలేనయ్యా. నా ప్రాణమా నా సర్వమా నా ప్రాణమా నా సర్వమా నాకున్నది నీవేనయ్యా. నాకున్నది నీవేనయ్యా. ఏది ఏమైనా గాని నీతోనే ఉంటానయ్యా. నన్ను ఎవరేమన్నా గాని నిన్ను విడచిపోలేనయ్యా. నీవు లేని భవనములు వద్దయ్యా. నీతో ఉన్న గుడారమే చాలయ్యా. నీవు లేని భవనములు వద్దయ్యా. నీతో ఉన్న గుడారమే చాలయ్యా. నీవుంటే బ్రతుకంతా ఆనందమే యేసయ్యా. నీవుంటే బ్రతుకంతా ఆనందమే యేసయ్యా. నీవు నాకేది వలదయా. నీవు లేనిదే నాకేది వలదయా. నిన్ను విడచి ఉండలేనయ్యా. నిన్ను విడచి ఉండలేనయ్యా. ఏది ఏమైనా గాని నీతోనే ఉంటానయ్యా. నన్ను ఎవరేమన్నా గాని నిన్ను విడచిపోలేనయ్యా. నిన్ను విడచిపోలేనయ్యా.
ఈశ్వరుడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిదాన్ని పెరిగివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు, కౌగిలించుటకు, కౌగిలించుట మానుటకు, వెతకుటకు, పోగొట్టుకున్నటకు, దాచుకున్నటకు, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనముగా ఉండుటకు, మాట్లాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధాన పట్టుటకు, కష్టపడిన వారికి తమ కష్టం వలన వచ్చిన లాభమేమి? నరుల అభ్యాసం పొందవలనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవమును నేను సూచితిని. దేవుని కాలమునందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయముందుంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకుంటూ అది చాలదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమునకు తన ఆశీస్సులు జోడు చేయను గాక. తల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి, జీవము కలిగిన తండ్రి, సర్వ జ్ఞానానికి మూలాధారమైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఆయన మీ బిడ్డలమైన మేమందరము, మీ రక్తములో కడగబడిన మేమందరము ప్రభువా ఇక్కడ కూడుకొని మీ నామాన్ని స్తుతించి ఉండగా మీరు మా మధ్యలో ఉన్నారు మేము నమ్ముచున్నాం. ప్రభువా అయా, ఈ సమయంలో పాటల ద్వారా మీ నామాన్ని మహింపరిచి ఉన్నాము. ప్రభువా, ఎక్కడ 2-3 కూడుకొని నా నామమున ప్రార్థిస్తారో వారి మధ్యలో ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు ప్రభువా, నీవు మా మధ్యలో ఉన్నందుకు అయా నా తండ్రి మీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, ఇక్కడ నా తండ్రి మేము ఎంతమంది ఉన్నా మీరు లేకపోతే వ్యర్థం ప్రభువా. కనుక ప్రభువా, ఇక్కడ నిలబడి నేను కేవలం నిమిత్త మాత్రుని ప్రభువా, అల్పుడను, అయోగ్యుడిని, నన్ను మరుగు చేసుకుని ప్రభువా అయా మీ మాటలను మాకు వినిపించమని ప్రార్థిస్తున్నాను. మీ జ్ఞానమును నాయన మా హృదయానికి గోచరం చేయమని ప్రార్థిస్తున్నాను. మీ యొక్క ఆలోచనను మాకు బయలుపరచమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా నా తండ్రి, మీ ఆలోచన ఏమిటో అయా మీ ఉద్దేశం ఏంటో గ్రహించగలిగే మనసును మాకు దయచేయండి ప్రభువా. తద్వారా మేడల నా తండ్రి కదలనటువంటి స్థిరమైనటువంటి విశ్వాసమును మేము కలిగినకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా ఈ సమయంలో నా తండ్రి వెతబడిన కానుకలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ప్రభువా, సాక్ష్యాల ద్వారా మీ నామను మహిమపరుచుకున్నారు ప్రభువా. నువ్వు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు అని మరొక మారు మాకు రుజువు చేస్తున్నావు ప్రభువా. ప్రతి దినము కూడా మాతో నడుస్తున్నావు ప్రభువా, మీకు స్తోత్రం తండ్రి. ఎత్తబడేంత వరకు మా శరీరాలు మార్పు చెందేంత వరకు మీ వాక్యం పోషించండి ప్రభువా. మీ ఆత్మచేతను నింపండి ప్రభువా. మమ్మల్ని ముద్రించమని, కృప చూపమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించాడు వేడుకుంటున్నాను ప్రభు తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. ఈశ్వరుడు. హల్లెలూయా. చాలా సంతోషం. మరి సాక్ష్యాలు చెప్పి ఉన్నారు. మరి సహోదరి కాళ్ళ నొప్పులు దేవుడు తీసేశాడు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే మరి స్త్రీలందరూ కూడా మరి ఎంతో చక్కగా ప్రతి శుక్రవారం కూడా వాళ్ళు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అలాగే మీ ప్రార్థన దేవుడు మరి దానికి జవాబు ఇచ్చును గాక. ఆ విధంగా మరి సంఘంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా మరి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు నిజంగా కుటుంబాలు కట్టబడతాయి. ఎందుకనంటే కుటుంబంలో మరి స్త్రీ పాత్రే ప్రాముఖ్యమైనది. పురుషుడు బయటకు వెళ్ళి సంపాదించి వస్తుంటాడు. సో ఎక్కువ సమయం ఇంట్లో ఉండడానికి అవకాశం ఉండదు. కానీ ఎక్కువ సమయం ఇంట్లో ఉండేది ఎవరంటే స్త్రీలు మాత్రమే. కాబట్టి పిల్లల్ని పెంచాలన్నా, వాళ్ళని సరైన మార్గం నడిపించాలన్నా మరి ముందుగా స్త్రీలకి మరి ప్రార్థన అనుభవం ఉండాలి, అలాగే వాక్య అనుభవం ఉండాలి,
కాబట్టి మరి దానిలో భాగంగా మీరందరూ కూడా ప్రతి శుక్రవారం మరి మీ కుటుంబాల కోసము, సంఘం కోసం మరి ఉపవాస ప్రార్థన చేస్తున్నందుకు దేవుడు దీవించును గాక. మంచిది, అది అలాగే కొనసాగించండి. అలాగే మరి త్వరలో పురుషులు కూడా మరి ఏదో ఒక దినాన్ని ఎంచుకుని మరి వాళ్ళకి వీలైనప్పుడు, ఎందుకంటే స్త్రీలకి కుదిరినట్టుగా పురుషుడు కుదరకపోవచ్చు, వాళ్ళు స్త్రీలు ప్రతి వారం మరి శుక్రవారం పెట్టుకుంటే కనీసం మరి నెలలో ఒక వారమైనా పురుషులు చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి దాన్ని గుర్తించి మరి పురుషులు ఉన్నటువంటి మనందరం కూడా మరి మాట్లాడుకొని ఏదో ఒక దినాన్ని మనం సెట్ చేసుకుంటే మనం కూడా ప్రార్థన చేద్దాం. సో దట్ దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, విశ్వాసంలో మనల్ని ముందుకు తీసుకెళ్తాడు. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన ద్వారానే మనము మరి మన జీవితంలో కట్టుకుంటాం, మరి పాపాన్ని దూరం పెడతాం, లోకాన్ని దూరం పెడతాం అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి పురుషులు ప్రతి చోట కూడా ప్రార్థన చేసేవాళ్ళగా ఉండాలంట. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఒక సంఘంలోనే కాదు, లేదంటే ఇళ్లలోనే కాదు, పురుషులు సంశయం లేని వారే ప్రతి స్థలమందును తమ చేతులెత్తి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఆమె ఎక్కడ? ప్రతి స్థలమందును. ఎలాగా? సీక్రెట్గా కాదు, చేతులెత్తి ప్రార్థన చేయాలంట. అలాగే సంశయం లేని వారే చేయాలి. ఎలాంటి అనుమానాలు, ఎలాంటి సిగ్గు, బిడియం లేని వారే ప్రార్థన చేయాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. సో ఆ విధంగా మరి ప్రార్థన అనుభవం అనేది పురుషులకు కూడా చాలా ప్రాముఖ్యం. కాబట్టి మనం కూడా ఏదో ఒక దినాన్ని సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకుని మనము ఖచ్చితంగా ప్రార్థన చేద్దాం. మరి ఈరోజు మరి సాయంత్రం 7 గంటలకి మరి సువార్త, వీధి సువార్త కూడుకుంటుంది. మరి ఎక్కడ పెడదాం అన్నది మరి చెబుదాం. యాక్చువల్గా కింగ్ సాల్మన్ నగర్ బ్లాక్ ఏ, ఓకే. సో దానిలో పెట్టాలని చెప్పి మరి అనుకుంటున్నాం. సో దేవుని చేతులు అయితే అక్కడ పెడతాం. కింగ్ సాల్మన్ నగర్ ఎక్కడ ఉందండి? చింతపల్లి అని చెప్పారు అనుకోవచ్చు. సో సొలొమోను రాజు నగరు ఎక్కడుంది అంటే పాతపల్లె. సో దాని పేరు సొలొమోను రాజు నగరం, ఓకే. అందులో ఏ బ్లాక్ అంటేనేమో ఇటువైపు, బి బ్లాక్ అంటేనేమో కాలనీ కాదు, పాతపల్లిలోనే, పాతపల్లి ఏ బ్లాక్, ఓకే. అటు మహాలక్ష్మి చెట్టు ఉంది కదా, ఇటు అవతల వైపు ఉండేవాళ్ళు ఉన్నారు కదా ఇళ్లలో, వాళ్ళేమో బి బ్లాక్ అనమాట, ఓకే. మీకు అర్థమైంది నేను చెప్పింది, ఓకే. దేవునికి స్తోత్రం. సో కాబట్టి మహాలక్ష్మి చెట్టుకి అవతల వైపు ఉండేలేమో ఏ బ్లాక్, అవతల వైపు ఉండేలేమో బి బ్లాక్, ఓకే. సో ఆ నగర పేరేంటి? రాజైన సొలొమోను నగరు, ఓకే. సో ఈ కాలనీ పేరేంటి? రాజైన దావీదు నగరు, ఓకే. ఇదేమో ఏ బ్లాకు, రోడ్డు దాటితే బి బ్లాక్, ఓకే. సో ఇది మనం పేర్లు పెట్టింది, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మన కోడ్ లాంగ్వేజ్. సో కాబట్టి ఈ కాలనీ ఏమో కింగ్ డేవిడ్ నగర్, ఓకే. రాజైన దావీదు నగరు ఏ బ్లాక్, బి బ్లాక్. అలాగే రాజైన సొలొమోను నగరు ఏ బ్లాకు, బి బ్లాక్. ఇంకా మిగిలిన ప్రాంతాలన్నీ వాటికి కూడా నామకరణం చేద్దాం. సో అక్కడ మనం ప్రార్థన పెట్టినప్పుడు దానికి ఖచ్చితంగా ఏదో పేరు పెడదాం దేవుని కృప చేత, ఓకే, రైట్. సో కాబట్టి ఈరోజు కింగ్ సాల్మన్ నగర్ ఏ బ్లాక్లో ప్రార్థన కూడా ఉంటుంది, దాన్ని మీరు గమనించండి. 7 గంటలకే. కాబట్టి అందరూ కూడా త్వరపడి సిద్ధపడి రావాల్సింది ప్రభుపేట మనం చేస్తున్నాను. అలాగే వాక్య భాగంలోకి వెళ్దాం. మరి ఈరోజు చదువుకున్న వాక్య భాగం నుంచి నా అంశం ఏంటంటే, గాడ్ వర్క్స్ అకార్డింగ్ టు హిస్ క్లాక్. దేవుడు తన గడియారంకి అనుగుణంగా తన కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. అంటే దేవుడు కూడా ఒక గడియారము ఉన్నది. సో మనం ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఉపవాసాలు ఉన్నా, ఏం చేసినా సరే దేవుడు మాత్రం తన కాలానికి అనుగుణంగా పనిచేస్తూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడికి ఒక ప్రణాళిక ఉంటుంది, దేవుడికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలోనే దేవుడు మన ప్రార్థనలకి జవాబిస్తాడు. ఈరోజు మనం దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. ఇప్పుడు చదువుకున్నాం, దేవుడు 11వ వచనంలో అంటున్నాడు, దేని కాలమునందు అది చక్కగా ఉన్నట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. హల్లెలూయా. సో దేవుడు ఏ కాలంలో ఏది జరగాలో అదంతా కూడా ఎవరు నియమించి ఉన్నాడు? దేవుడు నియమించి ఉన్నాడు. కాబట్టి దాని ప్రకారం అన్నీ కూడా జరుగుతాయి.
అయితే మనకి కంగారు వస్తూ ఉంటుంది, మనకి ఎక్కడ లేని టెన్షన్ వస్తూ ఉంటుంది, మనకు దగ్గర పడుతూ ఉంది, డబ్బులు కట్టాలా, లేదంటే ఇంకోటి చేయాలి, పెళ్లి చేయాలి, ఆమేన్, సమయం ఇచ్చిపోతా ఉంది, ఇన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాం, ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాం, దేవుడు అసలు కదలట్లేదు ఏంటి మనము అనుకుంటూ ఉంటాం. కానీ ఈ సోదరి సోదరా, దేవునికి ఒక గడి ఉంటుంది. దేవుడు ఎప్పుడు కూడా ఆలస్యం చేసేవాడు కాదు. ఆమేన్. ఆలస్యం అనేది మనకే కానీ ఆయన దృష్టిలో కాదు. హల్లెలూయా. సో దేవుడు ఆయనకు ఒక గడియారం కలిగి ఉన్నాడు, ఆయనకు ఒక క్యాలెండర్ కలిగి ఉన్నాడు. ఆయన క్యాలెండర్కి అనుగుణంగా మన క్యాలెండర్ లేదు, మన డిఫరెంట్ క్యాలెండర్ మంది. కాబట్టి మనకేమనిపిస్తూ ఉంటుంది అంటే లేట్ చేస్తున్నాడు దేవుడు, లేట్ చేస్తున్నాడు ఏంటి, ఇంకా ఇవ్వట్లేదు, ఇంకా చేయట్లేదు అని మనం అనుకుంటా ఉంటాం. కానీ అది దేవుని క్యాలెండర్ ప్రకారం, ఆయన టైం ప్రకారం చేస్తున్నాడు. ఆమేన్. ఆయనకి కరెక్ట్ టైంలోనే వస్తున్నాడు ఆయన దృష్టిలో, కానీ మన దృష్టిలోనే లేట్ ఉంది. కాబట్టి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రార్థన చేసి మనం సమాధానం కోసం వెయిట్ చేస్తున్నప్పుడు మనం కంగారు పడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సరైన సమయంలో సరైన సహాయం చేసే దేవుడే ఉన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి మనకి టైం మించిపోయినట్టు ఉంటుంది కానీ దేవుడికి కాదు. ఓకే. సో మనకి నష్టం జరిగినట్టుగా అనిపిస్తుంది కానీ దేవుడి దృష్టిలో నష్టం కాదు అది. హల్లెలూయా. ఆగండి, నేను వెయిట్ చేస్తాను, నా ప్రణాళిక ప్రకారం నేను చేస్తాను. ఓకే. సో దేవుడు ఏంటంటే ఏంటి అసలు దేవుడు సహాయం చేయట్లేదు, దేవుడు అది చేయట్లేదు, ఇది చేయట్లేదు అంటే దేవుడు అంటాడు, నాకు ఒక ప్రణాళిక ఉన్నది, నాకు ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ప్రకారం నీకు ఎంతవరకు నష్టం జరగాలో అంతవరకు నష్టం జరగాల, ఆ తర్వాత నేను రావాలా, అప్పుడే నా ప్రణాళిక అనేది నెరవేరుతుంది. కాబట్టి కొంచెం ఓర్చుకోరని చెప్తూ ఉంటాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఈ సోదరి సోదరులారా, దేవుడు తన యొక్క కాలం ప్రకారం, తన యొక్క సమయం ప్రకారం పనిచేసే దేవుడే ఉన్నాడు. ఆమేన్. ప్రవక్త అంటాడు, ఐ ఆస్క్ హిమ్ ఫర్ సంథింగ్ సమ్ టైమ్, హీ షేక్స్ హిస్ హెడ్ నో. దేవుడు ప్రవక్త దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక్కోసారి దేవుడు ఆయన ఏదైతే అడుగుతాడో ప్రవక్త ఇవ్వమని, దానికి దేవుడు అంటాడంట నేను ఇవ్వను అంటాడంట. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఆయన ఇవ్వను అని చెప్పినా కూడా ఆయన నేను ఇస్తాను అని చెబితే ఎంత సంతోషిస్తానో అంతగా సంతోషిస్తాను అన్నాడు. హల్లెలూయా. ప్రవక్త ఒక దానికోసం అడుగుతున్నాడు, ఓకే నీకు ఇచ్చానని చెప్పంటే ప్రవక్త ఎంత సంతోషిస్తాడో, నేను నీకు ఇవ్వనురా అని చెప్పి అన్నా కూడా అంతే సంతోషిస్తాడంట ప్రవక్త. ఎందుకు అని చెప్పంటే ప్రవక్త అంటున్నాడు, ఆయన యొక్క అవునులు, ఓకే, ఆయన అవును అని చెబితే ఎంత మంచిదో మనకి. ఆమేన్. ఆయన కాదని చెప్పినా కూడా అంతే మంచిదంట. హల్లెలూయా. సో కాబట్టి మనకు కంగారు వస్తుంటది, మనకు బాధ వస్తుంటది, కానీ మనం ఏం చూడాలంటే ఆయన దృష్టిలో అది అవునో కాదో చూడాలా. హల్లెలూయా. మనకి కాదు, మనకేంటంటే అవునంటే బాగుండు, ఇస్తే బాగుండు, వస్తే బాగుండేది మనం అనుకుంటా ఉంటాం. కానీ దేవుడికి, దేవుడి దృష్టిలో వేరే ఆలోచన ఉండొచ్చు. అది మనకి ఇస్తే మనకు నష్టం ఉండొచ్చు, అది మనకి నేను ఆయన అవును అని చెప్తే అది మనకి కష్టం చేసి రావచ్చు. అందుకోసమే మనం ఎల్లప్పుడూ ఏం చేయాలంటే ఆయన అవునన్నా కాదన్నా మనం ఒకటే రీతిగా తీసుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన అనగా దేవుడు ఎల్లప్పుడూ మన మేలు కోరే దేవుడే ఉన్నాడు, మన కీడు కోరే దేవుడు కాదు ఆయన మన పట్ల. అందుకోసం మన పట్ల ఆయనకున్న ప్రణాళికలు ఉన్నతమైనవి, మీకు మేలు చేసే తప్ప మీకు కీడు చేసే కాదు నా ప్రణాళికలు మీ పట్ల అన్నాడు ఆయన. హల్లెలూయా. సో కాబట్టి దేవుడు ఎల్లప్పుడూ కూడా మనకు మేలు చేయాలనే చూస్తూ ఉంటాడు. అందుకోసమే బైబిల్లో ఇంకో మాట రాయబడింది, దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తున్నారో వాళ్ళ యొక్క మంచి కొరకు, వాళ్ళ యొక్క క్షేమం కొరకు సమస్తము సమకూడి జరుగుతున్నాయి. అంటే ఈ లోకంలో ఏ సంఘటన జరిగినా అది ఎవరికి మేలు కోసం జరుగుతూ ఉంది అని అంటే దేవుని ప్రేమించే పిల్లల కోసం జరుగుతూ ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఈ సోదరి సోదరులారా, దేవుడు మనల్ని వాచ్ చేస్తా ఉన్నాడు, దేవుడు మనల్ని గమనిస్తా ఉన్నాడు. కాబట్టి ఆయన అవును అని చెప్పినా సరే, కాదు అని చెప్పినా సరే మనము ఒకటే రీతిగా తీసుకోవాలి. అందుకోసం ప్రవక్త అంటున్నాడు, తండ్రి ఆయన ప్రార్థన చేసి అంటాడు ఎల్లప్పుడూ కూడా నీ చిత్తమే నెరవేరుగా. యేసుక్రీస్తు ఏ విధంగా ప్రార్థన చేశాడో ప్రవక్త కూడా ఎల్లప్పుడూ కూడా అదే ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ కూడా నాకు ఇది ఇయ్యి, అది కావాల్సిందే అని చెప్పి ప్రార్థన చేయడానికి. ఆమేన్. ఆయన ఎప్పుడు కూడా నీ చిత్తమైతే నాకు ఇవ్వు అని ప్రార్థన చేస్తాడు. అలాగే మనం కూడా ప్రార్థన చేయవలసి ఉన్నది.
కాబట్టి మనము దేవుడికి అవకాశం ఇవ్వాలి. ఎప్పుడు కూడా ప్రార్థన చేసేటప్పుడు దేవుడికి ఆప్షన్స్ ఇవ్వాలి. ఓకే, అవునంటానికి కాదంటానికి ఆయనకి అవకాశం ఇవ్వాలి. అంతేగాని నువ్వు ఇవ్వాల్సిందే, ఇది నాకు చెయ్యాల్సిందే, ఇది నువ్వు ఖచ్చితంగా స్వస్థపరచు, ఇది ఖచ్చితంగా నాకు ఇవ్వు, నాకు రావాలి, నాకు చెయ్యాలి అని చెప్పి ఎప్పుడు కూడా దేవుడికి మనం ఆర్డర్లు ఇవ్వడం ప్రవక్త అన్నాడు. ఆమేన్. ఈరోజు ఎప్పుడు ప్రవక్త అంటున్నాడు, ప్రజలు ఎలా ఉన్నారంటే దేవుణ్ణి ఒక పనివాడిగా చూస్తున్నారు అన్నాడు ప్రవక్త. ప్రార్థన చేసినప్పుడు ఎలా అంట, ఒక పనివాడికి, అంటే ఒక పనివాడికి ఒక యజమానుడు ఏ విధంగా ఆటలు వేస్తాడో ఆ విధంగా ఆటలు వేస్తున్నట్ట. ఇది నాకు కావాలి, ఇది నాకు జరగాలి ప్రభువా, ఇది నాకు చెయ్యాలి ప్రభువా అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటాం. అలా కాదు. ఎలా ప్రార్థన చేయాలంటే, తండ్రి ఇది నాకు అవసరమే, అయినా సరే నీ చిత్త ప్రకారమే నాకు జరగలేదు, నీ చిత్తమైతే నాకు అది దయచేయని మనము ప్రార్థన చేయాలి. యేసు ప్రభు కూడా అదే మాదిరి మనకి చూపించాడు. ప్రాణాపాయ స్థితిలో కూడా తన ప్రాణం పోతుందని తెలిసినా కూడా ఆయన, తండ్రి నా ప్రాణాన్ని ఖచ్చితంగా నువ్వు కాపాడాల్సిందే అల్లా. నేను సిలువ ఎక్కను తండ్రి, అంత బాధ నేను భరించలేను, కాదుక నువ్వు ఖచ్చితంగా నా ప్రాణాన్ని రక్షించాల్సిందే అని చెప్పి అనలేదు. ఆయన అన్నాడు, అయ్యా ఈ బాధను నేను భరించలేకపోతున్నాను, ఈ టెన్షన్ నేను భరించలేకపోతున్నాను, ఈ మరణాన్ని నేను చూడలేకపోతున్నాను, లేదంటే దాన్ని తీసుకోలేనేమో, అయితే నీకు అవకాశం ఉంటే దీన్ని తొలగించు, ఈ గిన్నె నా నుండి తొలగించు, అయినను అన్నాడు ఆయన, అయినను నీ చిత్తమే నెరవేరునుగా. హల్లెలూయా. అంటే ఇది నాకు ఇది నా నుంచి తొలగిపోవాలని నాకు ఉంది, అది నాకు ఇష్టంగా ఉంది, తొలగిపోతే బాగుంది అనిపిస్తుంది, కానీ అది కాదు కావాల్సింది నాకు, నీకు ఏది ఇష్టం అదే జరగాల. హల్లెలూయా. అలాగే మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు ఆ విధంగానే మనము ప్రార్థన చేయాలి. ఆ విధంగా ప్రార్థన చేయాలంటే ముందుగా దేవుడి మీద మనకు నమ్మకం ఉండాలి. ఏమని అంటే దేవుడు ఏది చేసినా మనకు మేలే చేస్తాడు అని. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, దేవుడు ఎస్ చెప్పినప్పుడు ఎంత సంతోషంగా ఉన్నామో నో చెప్పినప్పుడు అంతే సంతోషంగా ఉండాలి. అలాగే దేవుని యొక్క ప్రవక్త అంటున్నాడు, మనము దేవుని యొక్క మాటని ఉన్నట్టు మనము పాటించాల. దేవుని యొక్క ఏదైతే కాలాలు పెట్టాడో, సమయాలు ఆయన ఉన్నాడో దాని ప్రకారం మనము నడవాలి. మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ మనకి దేవుడు సమాధానం ఇవ్వట్లేదని విసుక్కుంటూ ఉంటాం, ప్రార్థన చేయటం మానేస్తాం. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, మీరు విసుకక ఎడతెక్క ప్రార్థన చేయాలి. ఓకే, ప్రార్థన చేసినప్పుడు మనం విసుక్కూడదు, ఎడతెక్కకూడదు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. అలాగే ఇక్కడ నేను చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, దేవుడు ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఓకే, దేవుడు కొన్ని సమయాలను పెట్టాడు బైబిల్లో. ఓకే, ఏంటి ఆ సమయాలు అని అంటే, 6 రోజులు మీరు పని చేయండి, 7వ రోజు విశ్రాంతి తీసుకోండి అన్నాడు. అది నా విశ్రాంతి దినము, మీరు దాన్ని పాటించండి అన్నాడు. ఓకే, అలాగే మనుషులు ఏ విధంగా విశ్రాంతి తీసుకుంటున్నారో భూమికి కూడా విశ్రాంతి ఇవ్వాలి అన్నాడు ఆయన. భూమికి విశ్రాంతి ఇవ్వాలి. 6 సంవత్సరాలు మీరు పంట వేయండి, భూమిని దున్నండి, వ్యవసాయం చేయండి, సేద్యం చేయండి. 6 సంవత్సరాలు మీరు పంట విత్తండి, పంట కొయ్యండి, మీరు దాన్ని అమ్ముకోండి, సొమ్ము చేసుకోండి. ఓకే, కానీ 7వ సంవత్సరం భూమికి విశ్రాంతి ఇవ్వండి. ఆమేన్. అదేమిటంటే అది 7వ సంవత్సర సబ్బాతు, అది సబ్బాతు సంవత్సరమైంది. సబ్బాతు దినం మనుషులకి, సబ్బాతు సంవత్సరం పొలాలకు. హల్లెలూయా. చూడండి దేవుని యొక్క లా, ధర్మశాస్త్రం ఎలా ఉందో. ఓకే, సో ఆ విధంగా చెప్పినప్పుడు దేవుడు వాళ్ళకి చెప్పాడు, లేవీకాండంలో ఉంటుంది అదంతా. ఓకే, చెప్పిన తర్వాత ప్రియ సోదరి సోదరులారా, అంటే మరి 7వ సంవత్సరం ఏం చేయాలా అని అంటే దేవుడు చెప్తున్నాడు, 7వ సంవత్సరం మీరు ఏమీ విత్తొద్దు, దున్నొద్దు, విత్తనాలు వేయొద్దు, కొయ్యొద్దు. ఓకే, 7వ సంవత్సరం ఎట్ట బతకాలి సార్? 6 సంవత్సరాలు ఓకే, పంట వేస్తాము, తింటాము, అమ్ముకుంటాం, అయిపోతుంది. కానీ 7వ సంవత్సరం అంతా మీరు పంట వేద్దంటున్నావు, మరి ఏం తినాలి, ఎలా తినాలి, ఎలా బ్రతకాలి? పోనీ ఒక రోజా, 2 రోజులా, సంవత్సరం పాటు
అని చెప్పి అనిపించవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నేను మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించునన్న విషయం మీరు తెలుసుకో. హల్లెలూయా. ఇశ్రాయేలుకి ఎప్పుడు కూడా ఆయన ఆ పాట నేర్పాలనుకుంటున్నాడు. వాళ్ళు అరణ్యంలో ఉన్నప్పుడు నేర్పాలనుకున్నాడు. ఆమేన్. అరణ్యంలో నడుస్తూ ఉన్నారు. అరణ్యంలో రాకముందు వాళ్ళు ఎక్కడ నడుస్తున్నారు? ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చేంత వరకు కూడా వాళ్ళు మామూలుగా వచ్చారు. కానీ ఎర్ర సముద్రం దాటిన తర్వాత దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాడు? వాళ్ళని అరణ్యంలోకి తీసుకెళ్ళాడు. అరణ్యంలోకి ఎందుకు తీసుకెళ్ళాలి? వాళ్ళు నడిపిస్తుంది ఎవరు? దేవుడే. కానీ ఎక్కడ తీసుకెళ్తున్నాడు? అరణ్యంలోకి తీసుకెళ్తున్నాడు. ఓకే, ఎందుకు తీసుకెళ్తున్నాడు దేవుడు అరణ్యంలోకి? అంటే వాళ్ళు దేవుని చిత్తానుసారంగా నడుస్తున్నారు. దేవుడు పంపే ప్రవక్త ఆధ్వర్యంలో నడుస్తున్నారు. కానీ ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? అరణ్యంలోకి పోయారు. ఏంద్రా, దేవుడు నడిపిస్తే మంచి సారం ఉన్న పొలాల్లోకి పోవాలా? ఆమేన్. ఏంటి, దేవుని ప్రవక్త నిజంగా దేవుని ప్రవక్త అయితే ఆయన అండర్లో మనం నడిస్తే ఎక్కడికి పోవాలి? మంచి హైవేలో వెళ్ళాలా? ఇదేంది, దేవుడు నడిపిస్తున్నాడు. ఈయన దేవుడు పంపిన ప్రవక్తే, సముద్రాన్ని దించాడు, ఐగుప్తులో తెగులు రప్పించాడు, ఇన్ని కార్యాలు చేశాడు. ఈయన దేవుడు ప్రవక్తే. మనం నడుస్తుంది దేవుని నడిపింపులోనే. ఎందుకంటే అగ్నిస్తంభం మేఘస్తంభం ఉంది అక్కడ, కనపడుతున్నాయి వాళ్ళకి. కానీ ఎక్కడ నడుతున్నారు? అరణ్యంలోకి వచ్చారు. ఆమేన్. అలాగే ప్రియ సోదరి సోదరులారా, ఈ దినము, ఈ గడియ వర్తమానం ఎవరు పంపించారు? దేవుడే పంపించాడు. ఈ ప్రవక్తని దేవుడు నిరూపించాడు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఈ వర్తమానం చూస్తే బైబిల్లో ఉంది, ఈ వర్తమానం చూస్తే బైబిల్లో ఉన్నాడు. బైబిల్ సరిపోతుంది ఇది. ఆమేన్. ఈ గడియలో ఏదైతే వర్తమానం రావాలో అదే ఉంది. కానీ దీన్ని నమ్మినా కూడా నాకెందుకు కష్టాలు వస్తున్నాయి? దేవుడిచ్చిన వర్తమానాన్ని నమ్మినా కూడా నాకెందుకు కష్టాలు రావాలా? నాకెందుకు నష్టం రావాలి? ఆమేన్. ఎందుకనంటే ప్రియ సోదరి సోదరా, దేవుడు ఎల్లప్పుడూ కూడా తన ప్రజల్ని ఏం కోరుకుంటున్నాడంటే, కేవలం ఈ బాహ్య సంబంధమైన విషయాల ద్వారానే మీరు బతకట్లా. ఆమేన్. నా వాక్యం ద్వారానే మీరు బతుకుతున్నారు. హల్లెలూయా. ఆ అరణ్యంలోకి వచ్చారు. వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి తెచ్చుకున్న తిండంతా అయిపోయేంత వరకు అరణ్యం నడిపించాడంట. అప్పటి వరకు వాళ్ళకి ఏ ఆహారం ఇలా, ఏ నీళ్లు లేదు, నడిపిస్తా ఉన్నాడు అరణ్యంలో. చూస్తా ఉన్నాడు దేవుడు ఏం చేస్తారు వీళ్ళని. ఓకే, ఉదయం టిఫిన్ ఓపెన్ చేస్తున్నారు, తింటున్నారు బాక్సులు. ఆమేన్. అరణ్యం అడుగుతున్నారు. ఇంకొంచెం మళ్ళీ క్యారేజ్ బాక్స్ ఓపెన్ చేస్తున్నారు, తింటున్నారు, చక్కగా పిల్లలు పెట్టుకున్నారు, హ్యాపీగా నడుస్తున్నారు. అరణ్యమా? ఓకే, లెక్కలేదు మనకు అన్నట్టు పోతున్నారు. ఆమేన్. కొన్ని రోజులు గడవగానే మొత్తం ఆహారంతో అయిపోయింది. ఆమేన్. ఆహారం అయిపోగానే అప్పుడు గుర్తొచ్చింది, ఎక్కడున్నాం మనం? తిరిగి చూస్తే మట్టి నట్ట అరణ్యంలో ఉన్నాం, నట్టడిలో ఉన్నారనమాట. ఓకే, ఎటు పారిపోలేని పరిస్థితి, ఆహారం లేదు. అప్పుడు అడుగుతున్నారు మోషేని, ఏమయ్యా మోషే, మమ్మల్ని ఎందుకోసం తీసుకొచ్చారు అక్కడికి? చూడబోతే అరణ్యంలోకి వచ్చాం మనం, ఇక్కడ ఆహారము దొరకదు, నీళ్లు దొరకదు, ఎలా అని చెప్పి అడుగుతుంటే అప్పుడు దేవుడు చెప్తున్నాడు, మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవించు. ఆమేన్. ఇదిగో నేను వారికి ఆహారాన్ని ఇస్తాను. అప్పటి నుంచి ఆయన ఆ మన్నాన్ని కురిపించడం ప్రారంభించాడు. అంటే అరణ్యంలో ఉన్నప్పుడు వాళ్ళు ఒక దేశంగా కూడుకున్నప్పుడు, వాగ్దాన భూమిలో లేనప్పుడు దేవుడు వాళ్ళకి ఏమి ఆ పాఠం చెప్తున్నాడంటే, ఇదిగో నేను దేవుణ్ణి ఉన్నాను, నా కట్టడలు మీరు పాటిస్తే, నాతో మీరుంటే నేను మీ బాధ్యత తీసుకుంటా, మిమ్మల్ని ఎలాగైనా పోషిస్తా. తిండి గురించి ఆలోచించొద్దు, నీళ్ల గురించి ఆలోచించొద్దు, దుస్తుల గురించి ఆలోచించొద్దు, దేని గురించి ఆలోచించొద్దు. మేఘస్తంభం ఉందా లేదా చూడండి. ఆమేన్. అగ్నిస్తంభం ఉందా లేదా చూడండి మీ ముందు. ప్రవక్త ఉన్నాడా లేదా చూడండి మీ ముందు. ప్రవక్త ఉన్నాడా? అగ్నిస్తంభం మేఘస్తంభం వెంబడిస్తుందా? చాలు, మీరు అరణ్యంలో ఉన్నా మిమ్మల్ని దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. ఈ పాఠాన్ని అరణ్యంలో దేవుడు వాళ్ళకి నేర్పాడు. నేర్పిన తర్వాత వాళ్ళు అటుకొట్టుకుని ఇటుకొట్టుగానే చివరికి 40 సంవత్సరాల తర్వాత వాగ్దాన భూమికి వచ్చారు. ఇప్పుడు వాగ్దాన భూమిలోకి వచ్చిన తర్వాత దేవుడు ఏమంటున్నాడంటే, వాళ్ళకి నిలబెట్టి మోషే ద్వారా, ఆయన ఆ వాగ్దాన భూమి దగ్గరకు వచ్చినప్పుడు మోషే ద్వారా దేవుడు చెప్తా ఉన్నాడు ఏమనంటే, ఇదిగో మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత, ఈ కనుచూపు మేరలోనే వాగ్దాన భూమి కనపడతా ఉంది, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు
విశ్రాంతి దినాన్ని ఏ విధంగా ఆచరిస్తున్నారో, అనగా 6 రోజులు పనిచేసి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నట్టుగా మీరు విశ్రాంతి సంవత్సరాన్ని కూడా పాటించాలి. ఆమేన్. అనగా 6 సంవత్సరాలు మీరు పంటని పండించండి, 7వ సంవత్సరం మీరు ఖచ్చితంగా దానికి రెస్ట్ ఇవ్వాలి. విశ్రాంతి సంవత్సరం అంటే అర్థం ఏంటి? భూమికి రెస్ట్, భూమికి విశ్రాంతి. సో ఆ విధంగా చెప్పిన తర్వాత దేవుడు సరే అని చెప్పి వాళ్ళు ఊపిన తర్వాత ఇప్పుడు దేవుడు ఇంకొంచెం ముందుకు వెళ్ళి ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. మీరు నా కట్టడలని అధిగమిస్తే నేను ఏం చేస్తానో కూడా దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఒకసారి లేవి గ్రంథము 25వ అధ్యాయము, లేవి 25. ఇది మనకు అవసరం కొంచెం, అందుకోసం నేను చెప్తున్నాను దీన్ని. 25:1 25:1 మరియు యెహోవా సీనాయి కొండ మీద మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లను, నేను మీకు ఇచ్చుతున్న దేశంలోనికి మీరు వచ్చిన తర్వాత ఆ భూమి కూడా ఏంటంట, నేను మీకు ఇచ్చుతున్న దేశంలోనికి వచ్చిన తర్వాత, మీరు వాగ్దాన దేశంలోకి ప్రవేశించిన తర్వాత ఆ భూమి కూడా యెహోవా పేరట విశ్రాంతి కాలమును ఆచరింపవలెను. హల్లెలూయా. భూమి కూడా అంటే ఇంకెవరు ఆచరిస్తున్నారు? ప్రజలు విశ్రాంతి దినాన్ని ఎలాగ ఆచరిస్తున్నారో భూమి కూడా విశ్రాంతి కాలాన్ని ఆచరించాలి. ఆమేన్. యెహోవా పేరట విశ్రాంతి కాలమును ఆచరింపవలను. ఎలా అంట? 6 సంవత్సరములు నీ చేను విత్తవలను, 6 సంవత్సరములు నీ ఫలవృక్షముల తోటను బద్దించి దాని ఫలములను కూర్చుకొనవచ్చును. 7వ సంవత్సరము భూమికి మహావిశ్రాంతి కాలము, అనగా యెహోవా పేరట విశ్రాంతి సంవత్సరముగా ఉండవలెను. ఆమేన్. అందులో నీ చేను విత్తకూడదు, నీ ఫలవృక్షముల తోటను శుద్ధిపరచకూడదు, అంటే కొయ్యకూడదు. ఆమేన్. నీ కారు చేల పంటను కోసుకొనకూడదు, శుద్ధిపరచని నీ వృక్ష ఫలములను ఏరుకొనకూడదు, అది భూమికి విశ్రాంతి సంవత్సరము. ఆమేన్. అంటే దేవుడు ఏమంటే 6 సంవత్సరాలు మీరు విత్తండి, కొయ్యండి, 7వ సంవత్సరం మాత్రం మీరు విత్తొద్దు, కొయ్యొద్దు, ఏం చేయొద్దు. అయితే మరి ఏం చేయాలి అంటే 7వ సంవత్సరం ఎట్ట బతకాలి అని చెప్పంటే దేవుడు అంటున్నాడు, మీరు దున్నకుండానే మీరు విత్తకుండానే ఆ 7వ సంవత్సరం భూమి పండుతుంది, దానంతట తాను పండుద్ది. ఆమేన్. తనంతట తాను పంటనిస్తుంది. మీరు కష్టపడి వచ్చిన పంట కాదు, అది దేవుడు పండిస్తున్నాడు ఇప్పుడు. హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే 7వ సంవత్సరము మీరు విశ్రాంతి తీసుకుంటున్నారు, కానీ దేవుడు పని చేస్తున్నాడు. హల్లెలూయా. 6వ రోజు 6 రోజుల తర్వాత 7వ రోజు మీరు విశ్రాంతి తీసుకుంటున్నారు, కానీ మీకు ఆహారాన్ని, మీకు రక్షణని, మీకు క్షేమాన్ని ఇవ్వడం కోసం దేవుడు పని చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. అంటే 7వ రోజునే, 7వ సంవత్సరాన్నే దేవుడు మనకు విశ్రాంతి ఇవ్వాలనుకుంటున్నాడు. హల్లెలూయా. అలాగే ప్రియ సోదరి సోదరులారా, 7వ సంఘకాలంలోనే దేవుడు మనకు విశ్రాంతి ఇవ్వాలనుకుంటున్నాడు. హల్లెలూయా. 6 సంవత్సరాల్లో 6 సంఘకాలాల్లో లేని విశ్రాంతి 7వ సంఘకాలంలో మనకు విశ్రాంతి ఇవ్వాలనుకున్నాడు దేవుడు. ఏంటా విశ్రాంతి అంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మమైనది. హల్లెలూయా. సో 6 సంఘకాలాల్లో మనిషే తనకు తానుగా ప్రయత్నించాడు జీవించడానికి, దేవుని యొక్క జీవితాన్ని దేవుడు జీవించినట్టుగా జీవించడానికి మనిషి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. 7వ సంవత్సరానికి వచ్చేసరికి, అనగా 7వ సంఘకాలానికి వచ్చేసరికి దేవుడు ఏమంటాడంటే నా ఆత్మను మీకు ఇస్తాను. హల్లెలూయా. సో మిగిలిన 6 సంఘకాలాల్లో దేవుడు నూతన హృదయాన్ని ఇచ్చాడు, నూతన ఆత్మను ఇచ్చాడు, కానీ దేవుని యొక్క ఆత్మను ఇవ్వలేదు ఆయన. హల్లెలూయా. కాబట్టి మనిషి పని చేస్తా ఉన్నాడు. 6 సంఘకాలాల్లో మనిషి పరిశుద్ధంగా జీవించడానికి తనకు తాను ప్రయత్నం చేస్తున్నాడు. 6 సంఘకాలాల్లో దేవుని యొక్క వాక్యాన్ని పాటించడానికి, దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవించడానికి మనిషే తనంతట తను ప్రయత్నం చేశాడు. కానీ 7వ సంఘకాలంలో దేవుడు అంటున్నాడు, నేను మీకు విశ్రాంతి ఇస్తాను, అనగా నా ఆత్మ నేను మీకు ఇస్తాను, నా ఆత్మ మీలో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు జీవించేది మీరు కాదు, మీలో ఉన్న క్రీస్తు జీవిస్తాడు. కాబట్టి ఇప్పుడు మనం రెస్ట్ లో ఉంటాం. 7వ సంఘకాలంలోనే మనకి విశ్రాంతి, అనగా పరిశుద్ధాత్మ బాప్తిస్మం వస్తుంది. ఇప్పుడు మనలో ప్రయత్నం చేసేది, మనలో పని చేసేది ఎవరు అంటే దేవుడే పని చేస్తా ఉన్నాడు. దేవుడే పరిశుద్ధంగా జీవిస్తున్నాడు.
దేవుడే తన వాక్యాన్ని నెరవేరుస్తున్నాడు. కానీ మనము సైలెంట్గా ఉన్నాం. మనం ఏ పని చేయట్లా, మనం ఖాళీగా కూర్చున్నాం. దేవుడే మనల్ని నడిపిస్తా ఉన్నాడు. అలాగే 7వ ఆ విశ్రాంతి సంవత్సరాన దేవుడే ఆ పంటని పండిస్తాడు. మీరేమీ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ పండిన పంటని నీవు ఆహారం కొరకు తినొచ్చు. అలాగే నీ ఇంట్లో ఉన్నటువంటి దాసులు తినొచ్చు. అలాగే నీ ఇంట్లో ఉన్నటువంటి ఎవరైనా సరే విజిటింగ్కి వస్తారు కదా దేశానికి, నీ ఇంటికి వాళ్ళు కూడా తినొచ్చని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆమేన్. ఆ విశ్రాంతి అప్పుడు భూమి యొక్క విశ్రాంతి సంవత్సర రహస్యము నీకును, నీ దాసునికిని, నీ దాసికిని, నీ జీతగానికిని, నీతో నివసించు పరవేశికిని ఆహారమగును. హల్లెలూయా. సో 7వ సంవత్సరము కేవలం తినటానికే తిండి ఉంటుంది. ఆ తిండి ఎవరు పండిస్తారంటే దేవుడే తన పొలాల్లో, ఆయన పొలాల్లో వేస్తా ఉన్నాడు. ఆ పంట దేవుడు ఇస్తా ఉన్నాడు. కాబట్టి అది మీరు తినండి, 7వ సంవత్సరం సస్టైన్ అవ్వండి, మీరు బ్రతకండి అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ప్రియ సోదరుల ద్వారా మీరు ఇంకా కింద చదివితే ఆయన ఏమంటాడంటే, నేను ఏదైతే కట్టడలు పెట్టానో ఆ కట్టడలని పాటిస్తే నేను ఆశీర్వదిస్తాను. ఒకవేళ మీరితే నేను మిమ్మల్ని శపిస్తా. ఓకే, నేనే మిమ్మల్ని వెళ్ళగొడతా అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. చూడండి 15వ వచనం, 25వ అధ్యాయము 15వ వచనం. సునాద సంవత్సరం అయిన తర్వాత గడిచిన ఏళ్ల లెక్క చొప్పున నీ పొరుగువాని యొద్ద నీవు దానిని కొనవలెను, పంటల లెక్క చొప్పున అతడు నీకు దానిని అమ్మవలెను. ఓకే, సో ఇదంతా అయిపోయింది. ఓకే, ఇప్పుడు దేవుడు ఈ విధంగా అనేక కట్టడాలతో పాటు ఇది కూడా ఇచ్చాడు. 6 సంవత్సరాలు మీరు కష్టపడండి, 7వ సంవత్సరాన్ని మీరు పంటని వదిలేయండి, పంట ఏమి పండించొద్దని చెప్తే, ఇప్పుడు ఇశ్రాయేలు ఏం చేశారంటే 1 నెల బాగున్నారు, 2వ నెల ఖాళీగా ఉన్నారు, బోరు కొట్టింది వాళ్ళకి 7వ సంవత్సరంలో. ఓకే, ఏంద్రా ఇది 1 నెల 2 నెలలు బోరు కొడుతుంది. పోయిన సంవత్సరం ₹1,00,000 లాభం వచ్చింది పంట మీద. ఓకే, ఈ సంవత్సరం దేవుడు అన్నాడు పంట ₹1,00,000 పోయినట్టే కదా అని అన్నాడు. అని సర్లే దేవుడు నన్ను అర్థం చేసుకుంటాడులే, దేవుడు నన్ను క్షమిస్తాడని చెప్పి 7వ సంవత్సరం కూడా పంట వేయటం ప్రారంభించారంట. ఓకే, పంట వేశారు, దేవుడు ఏమల్లా చూస్తున్నాడు. ఓకే, పంట పండింది. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం ఎలాగో ఆర్డర్ ఉంది, పండించుకోవచ్చు. మళ్ళీ 6 సంవత్సరం వరుసగా పండించుకున్నారు. మళ్ళీ 7వ సంవత్సరం వచ్చింది. ఓకే, పోయినసారి వేసాం కదా, ఏమో లేదు కదా అని చెప్పి మళ్ళీ వేశారు. ఓకే, ఆ విధంగా వాళ్ళు 7వ సంవత్సరాన్ని పాటించకుండా వరుసగా ఏ సంవత్సరం రెస్ట్ ఇచ్చేది లేదు. ఇంకా వరుసగా 7 సంవత్సరాలు వేసుకుంటూ పోతానే ఉన్నారు. ఇంకా ఆమేన్. పోయారు. దేవుడు చూశాడు. చూసి ఇప్పుడు ఇర్మియాని పిలుస్తున్నాడు. ఇర్మియా, నేను వాళ్ళకి ముందే చెప్పా, నా ఆజ్ఞ ప్రకారం చేయకపోతే నేను ఏం చేస్తానో వాళ్ళకి ముందే చెప్పా. ఓకే, ఇప్పుడు సమయం వచ్చింది, నా సమయం వచ్చింది. హల్లెలూయా. వాళ్ళ సమయం వాళ్ళు ఇట్లా చేసుకున్నారు, ఇప్పుడు నా సమయం వచ్చింది, రా నేను పంపిస్తాను వాళ్ళ దగ్గరికి అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇర్మియాని పిలిచి ఆయన అంటున్నాడు, ఇదిగో ఎన్ని సబ్బాతు సంవత్సరాలని వాళ్ళు మిస్ చేశారో ఒకసారి లెక్క పెట్టన్నాడు. హల్లెలూయా. లెక్క పెడితే ఇర్మియా లెక్క పెడుతున్నాడు. 1 2 3 4 6 10 20 30 50 70 సంవత్సరాలు వచ్చింది. అంటే 70 సబ్బాతు సంవత్సరాలు మిస్ చేశారు. హల్లెలూయా. అంటే వరుసగా ఒక 70 ఏళ్ళు, అంటే 70 × 7 సంవత్సరాలు 490 సంవత్సరాలు వాళ్ళు ఈ సబ్బాతు సంవత్సరాన్ని విశ్రాంతి ఇవ్వకుండా భూమికి వాళ్ళు కంటిన్యూ చేశారు దాదాపు 500 సంవత్సరాలు. ఆ తర్వాత దేవుడు వచ్చి ఏమంటాడంటే, ఎన్ని సబ్బాతు సంవత్సరాలు వాళ్ళు మిస్ చేశారో ఒకసారి లెక్క పెట్టు అన్నాడు. లెక్క పెడితే 70 వచ్చినాయి. ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఆ 70 ఏళ్ళు నేను వాళ్ళని బయటికి పంపిస్తా. ఎవరు వస్తారు? బబులోను రాజుని పంపిస్తా. బబులోను రాజు వస్తాడు, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా చెదరగొడతాడు. ఇక్కడ ఎవడు ఉండవు.
ఈ ఇశ్రాయేల్ దేశంలో ఏ ఇశ్రాయేలీయుడు ఇక్కడ నివాసం ఉండడు. ఎన్ని సంవత్సరాలు రాసి పెట్టుకో? 70 సంవత్సరాలు. ఏ లెక్కన చొప్పున చదువుతున్నావు నువ్వు? వాళ్ళు ఎన్ని సంవత్సరాలు అయితే సబ్బాతు అనగా విశ్రాంతి సంవత్సరాలని ఆచరించలేదో అన్ని సంవత్సరాలు వాళ్ళు బయట ఉంటారు. అన్ని సంవత్సరాలు కూడా ఈ భూమి విశ్రాంతి పొందుద్ది. హల్లెలూయా. సో ఆ బబులోను దేశంలోకి దానియేలు వీళ్ళందరూ చెరపట్టుకుని పోయాడు కదా. ఆ సమయానికి ఆ ప్రవచనం ఏంటి అని అంటే, ఇశ్రాయేలు ప్రజలు అప్పటి వరకు ఏదైతే దేవుడు చెప్పినటువంటి విశ్రాంతి సంవత్సరాలు ఆచరించలేదో ఆ సంవత్సరాల లెక్క చొప్పున వాళ్ళకి 70 సంవత్సరాలు నిర్ణయించాడు. ఆమేన్. అంటే దాని అర్థం, మనం దేవుని యొక్క సమయాన్ని మనము దొంగిలిస్తే, ఆమేన్, దేవుని యొక్క మాటను మనము వినకపోతే ఏదో ఒక రంగా ఆయన వసూలు చేస్తాడు. హల్లెలూయా. 70 సంవత్సరాలు విశ్రాంతి ఇవ్వండిరా, 7 సంవత్సరాల కోసం విశ్రాంతి ఇవ్వండిరా అని చెప్పంటే ఇవ్వకుండా 70 ఏళ్ళు దొంగిలించారు. 70 ఏళ్ళు కూడా దాన్ని కష్టపెట్టారు. కాబట్టి నేను దానికి 70 సంవత్సరాలు విశ్రాంతిని ఇస్తానంటాడు ఆయన. హల్లెలూయా. అలాగే ఈ సౌతి సోదరా, 6 రోజులు పని చేసుకోండి, 7వ రోజు అనగా ఆదివారం వచ్చి ఇక్కడ దేవుని సన్నిధిలో గడపండి అని చెప్పి చెబితే మనం ఆ రోజు కూడా పని చేసుకోవడానికి పోతే, ఆమేన్, ఆ రోజు కూడా దేవునికి ఇవ్వకపోతే ప్రియ సోదరి సోదరా, ఆ సమయం అంతటిని కూడా దేవుడు మన దగ్గర నుంచి రాబడతాడు. ఆమేన్. నీకేదో ఒకటి పెడతాడు, నువ్వు విశ్రాంతి తీసుకునేలా చేస్తాడు. నువ్వు దేవుడి దగ్గర ఏమి ఉంటుంది, కూర్చొని మంచం పడుకొని ప్రభువా దేవా దేవుణ్ణి ధ్యానించేలాగా చేస్తాడు. దేవునితో సమయం గడిపేలాగా చేస్తాడు నేను ఆయన. హల్లెలూయా. ఎందుకనంటే వాళ్ళు విశ్రాంతి సంవత్సరాలు ఏ విధంగా ఆచరించినప్పుడు వాళ్ళని 70 సంవత్సరాలు వాళ్ళకి మరలా తిరిగి కట్టించాడో, అలాగే దేవుడు పెట్టినటువంటి నియమాన్ని, దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని మనం దొంగిలిస్తే ఖచ్చితంగా దేవుడు మళ్ళీ దాన్ని రీపే చేస్తాడు. హల్లెలూయా. అలాగే మరి సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, ఓకే, మీరు తప్పుగా అనుకోవద్దు. 10వ భాగం దేవుని సొమ్మది. 10వ భాగం మన కాదండి. ఫస్ట్ మనం గుర్తించాల్సింది ఏంటంటే, 100 రూపాయలు నీకు వస్తే అందులో 10 రూపాయలు నీ కాదు, 90 రూపాయలే నీయి. అది కూడా అలా 90 కూడా నీ కాదు, 100 రూపాయలు కూడా దేవుడియే. 100 రూపాయలు కూడా దేవుడిస్తే వస్తాయి నీకు. నువ్వు ఎంత కష్టపడ్డా, నువ్వు కష్టపడేందుకు కావాల్సినటువంటి శక్తి, ఆరోగ్యం దేవుడు ఇస్తేనే కలిసి ఎవరికైనా, అవునా? సో నువ్వు 100 రూపాయలు సంపాదించావు అంటే 100 రూపాయలు దేవుడికి ఇచ్చినట్టు. అందులో దేవుడే అంటాడంటే ఆయన కృపకలవాడు కాబట్టి 90 రూపాయలు నువ్వు తీసుకో, 10 రూపాయలు మాత్రం నాయి. 10 రూపాయలు నాకు ఇవ్వు అంటల్లా, గుర్తుపెట్టుకోండి. 10 రూపాయలు ఇవ్వు అనట్లేదు, నాకు 10 రూపాయలు నాయి అంటున్నాడు ఆయన. చాలా తేడా ఉంది. ఆమేన్. 10 రూపాయలు ఇవ్వు అంటానికి 10 రూపాయలు నాయి అంటానికి చాలా తేడా ఉంది. ఆమేన్. సో కాబట్టి ఆయన అంటున్నాడు, దేవుడి దగ్గర ఎవరైనా దొంగలుతాడా? దేవుడి దగ్గర ఎవరైనా దొంగతనం చేస్తారా అంటున్నాడు. మేము ఎప్పుడు చేసామయ్యా అని మీరు అడగచ్చు అంటున్నారు. మేము ఎప్పుడు చేసామని మీరు అంటారు. ఓకే, ప్రతిష్టార్పణల్ని, మీ 10వ భాగాలని నా సన్నిధిలో తీసుకురాకుండా మీరు దొంగిలట్లేదా అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరా, 10వ భాగం మనకు ఒకవేళ ఇవ్వకపోతే, దేవుని సొమ్ము మన దగ్గర వెగబెడితే ఖచ్చితంగా దాన్ని కూడా వసూలు చేస్తాడు దేవుడు. ఆమేన్. కాబట్టి బిగబట్టి దొంగ అని పేరు తెచ్చుకోవటం దేనికి? ఆమేన్. అదేదో ముందే ఇస్తే ఆమేన్ నీతిమంతుడని పేరు వస్తుంది. ఆమేన్. అంతేనా? దేవుని సొమ్ము దేవునికి ఇస్తే నీతిమంతుడని పేరు వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది. పట్టజాలను ఇస్తానని దేవుని కుమ్మరిస్తాను ఆయన వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ప్రకారంగా దేవుడిని దీవిస్తాడు. ఓకే, మళ్ళీ ఏమంటాడు? నీతిమంతుడు నువ్వు అంటాడు, నీ విశ్వాసం గొప్పది అంటాడు ఆయన. హల్లెలూయా. ఇవన్నీ వచ్చే 10 రూపాయలు ఉందే 10 రూపాయలు, ఆ 10 రూపాయలు దాచిపెట్టుకుని దొంగని పేరు తెచ్చుకోవటం దేనికి? శాపం తెచ్చుకోవటం దేనికి? తర్వాత మంచం మీద పడి, ఓకే, దానికి నువ్వు ఎంతైతే దేవుడు కట్టలేదు అంతా కూడా పోయేంత నువ్వు మంచం మీద పడుకోవటం దేనికి? ఆమేన్. ముందే స్థితి పోదు కదా. ఓకే, కాబట్టి సౌలి సోలరా, దేవుడు ఏదైనా సరే ఒకటి నిర్ణయిస్తే, ఒకటి చెబితే దాని ప్రకారం మనం చేయాల్సిందే. ఆయన ఒక కాలాన్ని నిర్ణయిస్తే ఆ కాలం ప్రకారంగా, ఆ సమయం ప్రకారంగా, ఆ నియమం ప్రకారంగా మనం పని చేయాలి. హల్లెలూయా. ఈరోజు మనం దేవుడు దీవించాలంటే ఖచ్చితంగా
మనం దేవునికి సమయాన్ని ఇవ్వాలి, అలాగే దేవుని యొక్క సొమ్మును దేవునికి ఇవ్వాలి. మన సొమ్ము కాదండి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, దశంభాగం ఇస్తున్నాం అంటే మన 10 రూపాయలు దేవుడికి ఇవ్వట్లేదు, దేవుడు 10 రూపాయలు దేవుడికి ఇస్తున్నాము. హల్లెలూయా. అర్థమైందా? దేవుడు 10 రూపాయలే దేవుడికి ఇస్తున్నాం. సహోదరుడు రాజు ఒక చక్కటి ఉదాహరణ చెప్పాడు. అదేంటంటే, మనము సిరికిని దేవుడికి దాసుడిగా ఉండకూడదు అని అంటాం కదా. కాబట్టి ఇప్పుడు మన దగ్గర 2 ఉంటున్నాయి. దేవుడి దగ్గరికి వెళ్తున్నాం, అలాగే మనం సంపాదించినప్పుడు మనకు డబ్బు వస్తుంది. సో డబ్బు వస్తున్నప్పుడు మనం సంపాదించకూడదని కాదు, మన అవసరాల నిమిత్తం మనం సంపాదిస్తున్నాం. ఉద్యోగం చేస్తున్నారు, పని చేస్తున్నారు, ఇంకో బిజినెస్ చేస్తున్నారు, మొత్తంగా డబ్బులు వస్తున్నాయి. అలాగే దేవుడి దగ్గర కూడా వెళ్తున్నాం, దేవుడి మాట వినాలనుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, అని చేస్తున్నాం. 2 ఉన్నాయి మన దగ్గర. దేవుడు ఉన్నాడు, సిరి కూడా ఉంది. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నువ్వు 2టికి దాసుడుగా ఉండలేవు అంటున్నాడు. అయితే ఒక సువార్తికుడు చెప్పాడంట, ఈ 2 కూడా సమానంగా ఉన్నాయి. ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళడానికి సమాన అవకాశం ఉంది, అలాగే సిరికి కూడా నీకు సమాన అవకాశం ఉంది. ఇప్పుడు 2 సమానంగా ఉన్నాయి అంటే దేవుడికి 100 పాయింట్లు ఉన్నాయి నీ దగ్గర, సిరికి డబ్బు కూడా 100 పాయింట్లు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నేను సిరికి కాదు దేవుడికే దాసుని అని చెప్పాలనండి. ఆమేన్. ఈ సిరికి ఉన్నటువంటి 100లో నుంచి ఒక 10 సీట్ అయ్యి, హల్లెలూయా. అంటే నేను సిరికి కాదు దాసుని, దేవుడికే దాసుని చెబుతున్నాం. ఆమేన్. అంటే డబ్బుల కంటే కూడా నాకు దేవుడే ఎక్కువ అని దేంతో చెబుతున్నావు? 10%. దశమభాగంతో ఏం చెబుతున్నాం అంటే, మనము నాకు డబ్బు ముఖ్యం కాదు, నాకు దేవుడే ముఖ్యం. హల్లెలూయా. అలా కాకుండా మనము ఈ దశమభాగాన్ని తీయట్లేదు అనుకో, ఓకే, సో దేవుడికి ఇవ్వాల్సింది కూడా మనము ఇక్కడే ఉంచుతున్నాం. అంటే ఆటోమేటిక్గా ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నాం? సిరికి ప్రాధాన్యత ఇస్తున్నాం. కాబట్టి నేను దేవుడికి దాసుని, సిరికి అని చెబుతున్నాం అంట. సో దశమభాగం ఇవ్వటంలో ఇస్తేనేమో దేవుడికి దాసుని అని చెబుతున్నాము, ఇవ్వకపోతేనేమో సిరికి నేను దాసుని అని చెబుతున్నాం అంట. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనము అది దశమభాగం ఖచ్చితంగా ఇవ్వాలి. పాస్టర్ గారి కోసం ఇవ్వటం కాదు, దేవుడికి ఇవ్వాలి. ఆమేన్. ఇంకో విషయం ఏంటంటే, పాస్టర్ గారు పేద పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి పాస్టర్ గారికి ఇవ్వాలి. ఓకే, పాస్టర్ గారికి మరి తక్కువ సంఘం ఉంది కాబట్టి పాస్టర్ గారికి గడవదేమో అని ఇవ్వటం కాదు. మనం ఎవరికి ఇస్తున్నామంటే దేవుని సొమ్ము దేవునికి ఇస్తున్నాము, పాస్టర్ గారికి కాదు ఇస్తుంది. ఓకే, నీకు ఇంకో మాట కూడా చెప్తున్నాను, సందర్భం వచ్చింది కాబట్టి. దేవుడు నాకు ఉద్యోగం ఇస్తే ఉద్యోగం చేయాలనుకుంటున్నాను నేను. ఓకే, ఎందుకు పాస్టర్ గారు ఉద్యోగం చేయొచ్చా అని మీకు ప్రశ్న రావచ్చు. అయితే ప్రియ సోదరి సోదరా, పౌలు గారు సువార్త చేస్తున్నాడు, సంఘాలను కడుతున్నాడు, ఆయన పాస్టర్గా పనిచేశాడు, సువార్తికుడిగా ఉన్నాడు, అపోస్తులుగా ఉన్నాడు, ఎఫెసస్ సంఘాలకు ఆయన పాస్టర్గా ఉన్నాడు. అయినా సరే ఆయన డేరాలు కొట్టుకొని తన సొమ్ము తను సంపాదించుకుంటా తన తిండి ఆయన తిన్నాడు, పౌలు గారు. హల్లెలూయా. ఎందుకు ఆయన అంటున్నాడు, ఎందుకు నేను సంపాదిస్తున్నాను, నా తిండి నా పోషణ నేనే ఎందుకు చూసుకుంటున్నాను, నేను ఎందుకు ఇంత కష్టపడుతున్నాను? సంఘం యొక్క సొమ్ము నేను తినకూడదనా, అర్హుని కాదనా? కాదు కాదు, తినడానికి నాకు అర్హత ఉంది. ఆ డబ్బులు తీసుకొని ఇంకే పని చేయకుండా కేవలం సంఘం మీద కూర్చునేందుకు నాకు హక్కు ఉంది. కానీ ఆ హక్కును కూడా క్రీస్తు కోసం వదులుకొని, ఓకే, నేను సంఘానికి కష్టపట్టంలో మాదిరిగా ఉండటం కోసం ఈ విధంగా చేస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. అంటే పౌలు గారు సంఘంలో ఎవరికైనా, అరే మీరు కష్టపడండి, పని చేయండి, సోమరిపోతులుగా ఉండొద్దు, ఈ కుటుంబాలను పోషించండి అని పౌలు గారు రొక్కి చెప్పాడు. మీరు ఆయన పత్రికలు చదివితే అర్థం అవుతుంది. ఓకే, ఆ మాట చెప్పాలి అంటే ఈయనేం చేయాలి? ఈయన కూడా కష్టపడాలి. కష్టపడకుండా కూడా చెప్పొచ్చు, ఎందుకంటే దేవుని పని చేయడం కష్టపడటం కాదు. ఆయనకి ఇచ్చిన పని ఆయన చేస్తున్నాడు, నీకు ఇచ్చిన పని నువ్వు చేస్తున్నావు. ఆమేన్. సో ఆయనకు ఆ స్వాతంత్రం ఉంది, దేవుని పని చేస్తూనే ఆ మాటలు చెప్పొచ్చు. కానీ ఆయన అన్నాడు, నేను మీకు మాదిరిగా ఉండడం కోసం ఆ విధంగా చేస్తున్నానని. చెయ్యాల్సిందే అని కాదు, చెయ్యాల్సిందే ఖచ్చితంగా పాస్టర్ గారు అంటే పని చేసే బతకాలి అని కాదు, సంఘం వచ్చేటువంటి ఆ దశంభాగాలతో
పోషించబడేందుకు నాకు అర్హత ఉన్నప్పటికీ, హక్కు ఉన్నప్పటికీ నేను కావాలని మీకు మాదిరిగా ఉండడం కోసం నన్ను వదిలేసుకున్నాను అన్నాడు. హల్లెలూయా. అలాగే మన ప్రవక్త కూడా దాదాపు 17 సంవత్సరాలు జెఫర్సన్లో ఉన్నటువంటి బ్రానన్ టాబర్నాకిల్కి పాస్టర్గా ఉన్నాడు ఆయన. ఎన్ని సంవత్సరాలు? 17 సంవత్సరాలు. ఆ 17 సంవత్సరాలు కూడా ఆయన జాబ్ చేస్తూ, ఏదో ఒక పని చేస్తూ ఆయన తన కుటుంబాన్ని పోషించుకున్నాడు. సంఘం మీద ఆయన ఎప్పుడు కూడా ఆధారపడలేదు. అసలు సంఘం నుంచి ఏం తీసుకోలేదంటే తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడంటే ఆయనకి వచ్చే దశంభాగాల్లో యాక్చువల్లీ ఎంత తీసుకోవాలి? దశంభాగాలు కూడా దశంభాగం కట్టాలి పాస్టర్ గారు. ఓకే, ఆయనకు 100 రూపాయలు దశంభాగం వస్తే 10 రూపాయలు దేవుడికి ఇచ్చి మళ్ళీ 90 రూపాయలు నేను వాడుకోవాలి. కానీ ప్రవక్త ఏం చేశాడంటే 90 రూపాయలు దేవుడికి ఇచ్చి ఆమేన్ 10 రూపాయలు ఆయన వాడుకున్నాడు. అంటే నేను జాబ్ చేస్తున్నాను కాబట్టి, నేను కష్టపడుతున్నాను కాబట్టి, నా కుటుంబాన్ని నేనే పోషించుకుంటా, కానీ ఈ సంఘానికి నేను వాక్యం అందిస్తున్నాను కాబట్టి, పాస్టర్ని కాబట్టి ఏదో ఫార్మాలిటీగా ఆ 10% తీసుకున్నాడు ఆయన. హల్లెలూయా. జీతంలాగా ఆయన సంవత్సరానికి $5,000 తీసుకునేవాడు. ఓకే, సో ఆ విధంగా 10% ఆయన తీసుకుని 90% దేవుడికి ఇచ్చాడు. ఎందుకని? ఆయన కష్టపడి ఆయన పనిచేశాడు. ఆ విధంగా ఉన్నప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే, వాక్య విషయంలో రాజీ పడాల్సిన అవసరం పాస్టర్ గారికి ఉండదు. నేను గమనించింది అది. ఎందుకు పౌలు గారు చేశాడట, ఎందుకు ప్రవక్త గారు చేశారు, తన సొంతగా కష్టపడి ఎందుకు పనిచేశాడు అని చెప్పంటే, సంఘానికి ఏదైనా ఒక విషయంలో కరాఖండిగా చెప్పాల్సి వస్తే, ఓకే ఇది వాక్యం అండి, ఎలా చేద్దాము, ఎలాగే చేయాలని చెప్పి చెప్పాల్సి వస్తే, ఆయన సంబంధించిన ఆయనకు సంబంధించిన పోషణ భారం సంఘం మీద మాత్రమే ఉంటే అది ఒకవేళ చెప్పడానికి అడ్డంగా ఉంటుందేమోనని, రాజీ పడాల్సిన పరిస్థితి వస్తుందేమోనని చెప్పి నాకు అర్థమైంది ఆయన చూసినప్పుడు. అందుకు ఆయన 17 సంవత్సరాలు పాస్టర్గా ఉన్నా సరే పనిచేసాడు. ఆమేన్. అలాగే దేవుడి చిత్తం అయితే నేను కూడా ఆ విధంగానే చేయాలనుకుంటున్నాను. ఉద్యోగం వస్తే దేవుడి చిత్తాన్ని బట్టి ఉద్యోగం చేస్తూ సేవ చేయాలన్నది నా యొక్క ఆలోచన అన్నది. ఎందుకు ఉద్యోగం చేస్తాను? డబ్బులు సంపాదించడానికా? కాదు. ఓకే, కేవలం దీనికోసమే. సంఘంలో వాక్య ప్రకారంగా ఉన్నట్టుగా బోధించాలన్నా, వాక్య ప్రకారంగా జీవించాలన్నా, వాక్య ప్రకారంగా చెయ్యాలి అన్నా, రాజీ పడకుండా ఒక సేవకుడు ఉండాలన్నా ఖచ్చితంగా తనకంటూ సొంత సంపాదన ఉంటేనే చేయగలడు. ఆమేన్. అంటే లేకపోయినా చేయొచ్చు, కానీ కొంచెం కష్టమైన పని. ఓకే, ఎందుకంటే మా మీద ఆధారపడుతున్నాడు కదా, మాకు వ్యతిరేకంగా చెప్తాడా? మేము దశంభాగం ఇయ్యం. ఓకే, కుటుంబంకి వ్యతిరేకంగా మాట్లాడాల్సి వచ్చింది. వాక్యం చూపించి నువ్వు చేస్తున్న తప్పని చెప్పాల్సి వచ్చింది. చెప్పినప్పుడు ఓకే ఇది నువ్వు చెప్పావు, నాది నేను చేస్తా, నేను దశంభాగం ఇవ్వను అని చెప్పాలంటే, ఆ విధంగా 10 మందికి చెప్పాల్సి వస్తే 10 మంది దశంభాగాలు ఇవ్వకపోతే ఒక్కొక్క సమయంలో సాతాను ఆ విధంగా నెడతాడు. పరీక్ష వస్తుంది. ఆ టైంలో కూడా కొనకుండా ఉండాలంటే ఈయనకంటూ ఒక సంపాదన ఉండాలి. సంఘం మీద ఆధారపడకుండా ఉండాలని దేవుని యొక్క ప్రవక్త యొక్క ఉద్దేశమైనది. హల్లెలూయా. కాబట్టి దేవుని చిత్తం నేను కూడా అలాగే చేయాలనుకున్నాను. కాబట్టి ఉద్యోగం చేసిన తర్వాత ఇంకా గట్టిగా బోధిస్తారు సినిమా గురించి. ఓకే, అప్పుడు లెవెల్ పెరుగుతుంది. ఇంకా ఇప్పుడు నేను అంత గట్టిగా మాట్లాడలేకపోతున్నాను. ఓకే, సో కాబట్టి ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరు, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కట్టాల్సి వస్తుంది. ఓకే, సో దాని గురించి గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. సో దేవుడు ఏదైనా ఒక మాట చెబితే ఖచ్చితంగా దాని ప్రకారము చేయాల్సిందే, దానికి లోబడాల్సిందే. లోబడకపోతే ఆయన ఏ రకంగా అయినా సరే తీసుకుంటాడు దాన్ని. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. సంఘానికి మనం ప్రతి ఆదివారం వద్దాం, ప్రతి బుధవారం వద్దాం. కూటమి ఎక్కడ పెట్టినా సరే రావడానికి ప్రయత్నం చేయండి. దేవుని సన్నిధిలో సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేయండి. హల్లెలూయా. ఎందుకంటే చివరి దినాల్లో ఉన్నాం, ఎత్తపాటుకు దగ్గరలో ఉన్నాం. ఎంత ఎక్కువగా వాక్యం వింటే అంత మంచిది. వినటం వలన విశ్వాసం కలుగుతుంది. ఏమో ఏ కూటంలో దేవుడు ఏది మాట్లాడుతాడో మనకు తెలియదు. ఏ మాట నిన్ను మారుస్తుందో మనకు తెలియదు. ఏ మాట నీకు విశ్వాసం పెంచుద్దో మనకు తెలియదు. ఏ మాట నిన్ను ఇదిగో ఆ రోజు వాక్యం చెప్పాడే పాస్టర్ గారు, ఆ రోజు నుంచి నా జీవితం మారిపోయింది అనే సాక్షి ఏ వర్తమానం ద్వారా వస్తుందో, ఏ రోజు వస్తుందో మనకు తెలియదు. ఆమేన్. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రతి ఆదివారం మీరు ఎలాగో రావాలా.
ఓకే, బయట కూటం జరిగినప్పుడు ప్రతి కూటానికి కూడా సాధ్యమైనంత వరకు రావడానికి ప్రయత్నం చేయండి. సాధ్యమైనంత వరకు ఎందుకంటున్నానంటే, కొంతమంది ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉంటారు. ఇస్రాయల్ గారు ఉన్నారు, ఆయన ఉదయం పోతాడు, సాయంత్రం వస్తాడు. సో బుధవారం ఆదివారం అయితే కుదురుద్ది, కానీ సువార్త వీధి కూటాలకు ఆయనకి కుదరకపోవచ్చు. అయినా సరే సహోదరుడికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, వీధి కూటాలు కూడా రమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓపిక చేసుకుని రావాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే చివరి దినాల్లో ఉన్నాం. ఎంత వాక్యం వింటే అంత మంచిది. ఆమేన్. కాబట్టి మనం దేవునికి సమయాన్ని కేటాయించాలి. కాబట్టి దేవుడు అదే కోరుకుంటున్నాడు. దేవుడు విశ్రాంతి తీసుకోమంటే విశ్రాంతి తీసుకోవాలి. ఓకే, పని చేయమంటే పని చేయాలి. రివర్స్ చేస్తున్నాం. తీసుకోమన్నప్పుడు పని చేయమన్నప్పుడు పని చేయట్లేదు కొంతమంది. ఓకే, పని చేయకున్నప్పుడు పోతున్నారు. ఈరోజు ఊర్లో ఫంక్షన్ ఉందండి. ఓకే, ఈరోజే పని వచ్చిందండి, 1000 రూపాయలు అంట. ఒక్క పూట చేస్తే 1000 రూపాయలు కూలి, అందుకోసం వెళ్ళాల్సి వచ్చింది. ఇవన్నీ వద్దు. ఓకే, ఈఎంఐ, ఈరోజే పని వచ్చింది. దేవుడికి తెలిసేయండి. హల్లెలూయా. దేవుడు చెప్పినట్టుగా చెప్పి చేద్దాం. ఆ తర్వాత మనకున్న సమస్య అన్నింటినీ కూడా తీర్చే బాధ్యత అయింది. హల్లెలూయా. 7వ సంవత్సరం పంట పండించకపోతే తిండి కష్టం అవుతుందని తెలుసు. ఆమేన్. కానీ దేవుడు చెప్పాడు కూడా చేస్తే దేవుడు బాధ్యత తీసుకుంటాడు. హల్లెలూయా. ఆ విశ్వాసాన్ని మనం చూపించాలి దేవుని మీద. ఆ నమ్మకం దేవుడు మనం ఉంచాలి. ఆ రోజు రావట్లేదు, ఆ విశ్రాంతిని మనం పాటించట్లేదు, ఆ 7వ సంవత్సరం మనం ఖాళీగా ఉంచట్లేదు అంటే అర్థం ఏంటంటే దేవుని ఏమో వచ్చిద్దో రాదు ఎవడికి తెలుసు, పంట ఉంటుందో ఉండదు ఎవడికి తెలుసు. ఆయన చెప్పాడు బాగానే ఉంది. ఆయనకేం దేవుడు కాబట్టి సవాక్ష చెబుతుడు. ఓకే, అన్నీ చేసుకుంటూ పోతే ఏముంటుంది మనకి? కొంచెం జాగ్రత్త ఉండాలి కదా. దేవుడి దగ్గర జాగ్రత్త అవసరం లేదు, దేవుడి దగ్గర విశ్వాసం కావాలి. హల్లెలూయా. కాబట్టి సోదరులారా, దేవుడు ఏం చెప్పినా సరే దాన్ని మనము చేయాల్సిందే. ఓకే, రైట్. అలాగే దేవుడికి సమయం ఉంటుంది. దేవుడు సమయం ప్రకారమే పనిచేస్తాడు. ఓకే, దాని గురించి మనం మాట్లాడుతున్నాం. అయితే ఇప్పుడు 70 సంవత్సరాలు అక్కడ ఉంటారని చెప్పి దేవుడు చెప్పాడు. ఈ 70 సంవత్సరాల సంగతి దానియేలుకి ఎప్పుడు గుర్తొచ్చింది అని అంటే, ఇక 2 సంవత్సరాలు ఉంది. ఓకే, ఆ టైంలో ఏదో కదిలించింది ఆయన. హల్లెలూయా. కదిలిచ్చి ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రవక్తల పుస్తకాలను చదువుతున్నాడంట, తిరగేస్తున్నాడంట. ఓకే, ఈరోజు మనం ప్రవక్త పుస్తకాలు ఎక్కడ చదువుతున్నామో, ప్రవక్త వర్తమానం ఎక్కడ చదువుతున్నామో, దానియేలు ఆయన ప్రవక్త వర్తమానం చదువుతున్నాడంట. దానియేలు ప్రవక్త ఎవరు? ఇర్మియా. అలాగే ఇర్మియా వర్తమానాలని దానియేలు చదువుతున్నాడు. చదువుతున్నప్పుడు ఆ వర్తమానం ద్వారా దానియేలు గ్రహించింది ఏంది అని అంటే, ఈ బబులోనులో మన చెర ఎన్నాళ్ళు ఉంది ఇంకా అని అంటే, అది చివరికి వచ్చింది, చివరి దశకు వచ్చింది, ఇక 2 సంవత్సరాలే ఉంది అని చెప్పి దానియేలు గ్రహించాడు. గ్రంథం ద్వారా గ్రహించి ఇప్పుడు దానియేలు ఏం చేస్తా ఉన్నాడంటే ప్రార్థన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. సో ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఇప్పుడు ప్రియ సహోదరులారా, దేవుడు దూతను పంపిస్తా ఉన్నాడు. దానియేలు ప్రార్థన చేస్తా ఉన్నాడు. దానియేలుకు సమాధానం చెప్పడం కోసం దేవుడు దూతను పంపించాడు. ఇప్పుడు ఆ దూత ఎప్పుడు వచ్చాడు దానియేలు దగ్గరికి అని చెప్పంటే, దూత ఎప్పుడు పెడితే రావాలా. ఆమేన్. దేవుడికి సమయం ఉంటుంది, ఆయన పనిచేసేందుకు ఒక సమయం ఉంటుంది. సో కాబట్టి దానియేలు దగ్గరికి దానియేలు ప్రార్థన చేస్తున్నప్పటికీ, 21 రోజులుగా ఆయన ప్రార్థన చేస్తున్నప్పటికీ దూత ఎప్పుడు వచ్చాడు అని చెప్పంటే, ఆయన ముందుగానే పంపించబడినప్పటికీ మధ్యలో సాతానుడు అటగించడం వల్ల 21 రోజులు లేట్ అయింది. కానీ వచ్చిన రోజు కూడా ఏ రోజు వచ్చాడు, ఏ సమయంలో వచ్చాడు అని అంటే, ఒకసారి చూడండి దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. తొమ్మిదవ అధ్యాయం 2వ వచనం. అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొన్న ఏమనగా, ప్రభువా మహాత్మ్యము కలిగిన
భీకరుడు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారి ఎడల నీ నిబంధనను నీ జ్ఞాపకము చేయువాడా, మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామను బట్టి మా రాజులకును అధిపతులకును మా పితరులకును యోధా దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక. ఓకే, 2వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం. అంతటా నేను గోనె పట్టు కట్టుకుని ధూళి తన పైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపం చేయడానికి ప్రభువుకు దేవుని ఎదురు నా మనసును నిబ్బరము చేసుకుంటుని. ఓకే, ఎందుకు చేసుకున్నాడంట? 2వ వచనంలో ఏముంది? దానియేలును నేను యెహోవా తన ప్రవక్తకు ఇర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరాలు సంపూర్తి అవుతున్నవని. ఆమేన్. ఇక 70 సంవత్సరాలు పూర్తి వచ్చిందని గ్రంథముల వల్ల గ్రహించింది. ఓకే, కాబట్టి అయినా గోనెపట్ట కట్టుకొని తలపైన ధూళి పోసుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఓకే, ప్రార్థన చేస్తుంటే 21వ వచనం కదండి, డైరెక్ట్గా 21వ వచనం. నేను ఇలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గాబ్రియేలును ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించే సమయం నాకు కనబడి నన్ను ముట్టిను. హల్లెలూయా. సో దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు దానియేలు. ఎలా ప్రార్థన చేస్తున్నాడు అంటే గ్రంథానుసారంగా ప్రార్థన చేస్తా ఉన్నాడు, వాక్యానుసారంగా ప్రార్థన చేస్తున్నాడు, ప్రవచనానుసారంగా ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు గాబ్రియేలును పంపించాడు. ఓకే, సో ఇప్పుడు గాబ్రియేలు వచ్చి ఏ సమయంలో దానియేలుతో మాట్లాడుతున్నాడు? ఆమేన్. ఎప్పుడు మాట్లాడుతున్నాడు? రావచ్చు కదా, ఉదయం రావచ్చు కదా, మధ్యాహ్నం రావచ్చు కదా. ఎప్పుడు వస్తున్నాడు ఆయన? ఆ మనుషుడు సాయంత్రపు బలి అర్పించే సమయం. హల్లెలూయా. సో దేవుడు ఎప్పుడు కూడా తన యొక్క సమయాలను ఆయన పాటిస్తూ ఉంటాడు. ఆయన ఓ సమయం, ఆ సమయంలో ఆయన వస్తూ ఉంటాడు, ఆ సమయంలో తన కార్యాలని చేస్తూ ఉంటాడు. సో దానియేలుకి ఎప్పుడు సమాధానం ఇచ్చాడంటే సాయంకాల బలి సమాధానం ఇచ్చాడు. అంటే మనకి ఆ దేవుని యొక్క ఆలయంలో మనకి ఉదయకాలం బలి ఉంటుంది, సాయంకాలము బలి అర్పించబడుతుంది. ఓకే, సో ఉదయం ఒక గొర్రెపిల్లని, సాయంత్రం ఒక గొర్రెపిల్లని ఆలయంలో అర్పిస్తూ ఉంటారు. అయితే సాయంకాల సమయంలో అర్పించేటువంటి సమయంలో గాబ్రియేలు దూత అక్కడికి వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనం ఎంతగా ప్రార్థన చేసినా సరే తన యొక్క నిర్ణయించిన కాలంలోనే మన దగ్గరకు వస్తాడు. హల్లెలూయా. తను నిర్ణయించిన కాలంలోనే ఆయన పనిచేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ నిర్ణయ కాలాలను మనం గౌరవించి అది తెలుసుకున్నప్పుడు మనం చేసే ప్రార్థనకి జవాబు రావట్లేదు ఏందా అని మనం కంగారు పడం. ఓకే, ఈ విషయం మనం గ్రహించినప్పుడు నువ్వు ఎంతగానో ప్రార్థన చేయి, దేవుడు తన యొక్క నిర్ణయ కాలంలోనే పనిచేస్తాడు అన్నట్టు గ్రహింపు లేకపోతే నీకేమవుతుందంటే ఒకరోజు ప్రార్థన చేస్తావు, 2 రోజులు ప్రార్థన చేస్తావు, ఏంది నాకు దేవుడు మాట్లాడలేదని చెప్పి వెంటనే లేచిపోతావు, ఇక ప్రార్థన చేయవు. హల్లెలూయా. అంటే విసుకక ఎడతెక్క ప్రార్థన చేయడం నీకు సాధ్యం కాదు. విసుక్కోకుండా ఎడతెక్కకుండా నువ్వు ప్రార్థన చేయాలి అంటే ఈ సత్యం నీకు తెలియాలి. ఏంటా సత్యం అని అంటే నువ్వు ఎంతగానో ప్రార్థన చేయి, దేవుడు మాత్రం ఎప్పుడు పనిచేస్తాడంటే తన యొక్క గడియారం ప్రకారం పనిచేస్తాడు. హల్లెలూయా. కానీ నువ్వు ప్రార్థన చేయటం మాత్రం ఆపకూడదు. ఎందుకంటే విసుకక ఎడతెక్క మీరు ప్రార్థించాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. అలాగే కీర్తన గ్రంథం 141:2 కూడా దావీదు అంటున్నాడు, లెట్ మై ప్రేయర్ బి సెట్ ఫోర్త్ బిఫోర్ ది యాజ్ ఇన్సెన్స్. ఓకే, ధూపముగా నీ ముందర నా ప్రార్థనని పెట్టనిమ్ము. అండ్ ద లిఫ్టింగ్ అప్ ఆఫ్ మై హ్యాండ్స్ యాజ్ ద ఈవినింగ్ సాక్రిఫైస్. సాయంకాల బలి సమయమున నా చేతులు ఎత్తి నీకు ప్రార్థన చేయనిమ్ము అంటాడు. హల్లెలూయా. సో కాబట్టి దావీదు ప్రార్థన చేసిన, దానియేలు ప్రార్థన చేసిన, ఇంకెవరు ప్రార్థన చేసినా వాళ్ళు ఆ ఆలయంలో జరుగుతున్నటువంటి ఆ కార్యక్రమాల ప్రకారంగా వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. ఆలయంలో ఈ సమయంలో మీరు బలి అర్పించండి, ఈ సమయంలో మీరు బలి అర్పించండి, ఈ సమయంలో ఇది చేయండి, ఆ సమయంలో అది చేయండి చెప్పింది ఎవరో, ఆ గడియారం సెట్ చేసింది ఎవరో? దేవుడే అన్నాడు. హల్లెలూయా. సో కాబట్టి వీళ్ళు ఎలా ప్రార్థన చేస్తున్నారంటే దేవుని యొక్క గడియారానికి అనుగుణంగా వీళ్ళు ప్రార్థన చేస్తా ఉన్నారు. ఆమేన్. సో కాబట్టి దేవుని యొక్క పాత నిబంధనలో అయితే భక్తులు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారంటే ఉదయం ప్రార్థన చేసేవాళ్ళు, మధ్యాహ్నం ప్రార్థన చేసేవాళ్ళు, సాయంత్రం ప్రార్థన చేసేవాళ్ళు. ఎందుకు ఉదయం ఎందుకు అనంటే ఉదయకాల బలి అర్పణ సమయము. మధ్యాహ్నం ఎందుకు అనంటే సాయంకాలం యొక్క బలిని అర్పించడానికి సిద్ధపడే సమయం అంటది. మధ్యాహ్నం 12కి ఆ గొర్రెపిల్లని తీసుకొచ్చి కడతారంట.
దాన్ని నీళ్ళతో కడుగుతారంట. ఇవన్నీ ఎప్పుడు ఈ తంతు అంటే 12 గంటలకు స్టార్ట్ చేస్తారంట దాన్ని. ఆమేన్. చంపేదేమో 3 గంటలకి, అర్పించేది 3 గంటలకి, సిద్ధపరిచేది 12 గంటలకి. కాబట్టి పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా వాళ్ళు ఆ దేవుని యొక్క గడియలని ఫాలో అవుతూ ప్రార్థన చేశాడు. అందుకోసం దావీదు ముమ్మారు ప్రార్థన చేశాడు, దానియేలు ముమ్మారు ప్రార్థన చేశాడు. ఆమేన్. సో దేవుడు కూడా ఎప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే ఆ సమయంలోనే ఎక్కువ ఆయన పని చేస్తూ ఉన్నాడు. ఆమేన్. అలాగే నిర్గమకాండము, ఓకే, ఇది మనకు తెలుసు, ఉదయం సాయంత్రము బలు అర్పిస్తారు. ఓకే, రైట్. ప్రవక్త అన్నాడు ప్రూఫ్ ఆఫ్ హిజ్ రిజరక్షన్, ఆయన పునరుద్ధానమునకు రుజువు అనే వర్తమానంలో ప్రవక్త అన్నాడు, అండ్ ద సన్ హ్యాస్ కమ్ అక్రాస్ త్రూ ద ఏజ్, కాలానుగుణంగా సూర్యుడు తూర్పు నుంచి పడమరకి వెళ్తూ ఉంటాడు. నిజానికి సూర్యుడు తూర్పును ఉదయించి పడమన అస్తమిస్తాడు. అంటే సూర్యుని యొక్క ప్రయాణం ఎలా ఉందంటే తూర్పు నుంచి పడమరకి వెళ్తా ఉంది. అలాగే ఆ ప్రయాణాన్ని అనుగుణంగా చేసుకునే ఏమంటారంటే దాన్ని వాటి ఒక సివిలైజేషన్, ఓకే, నాగరికత కూడా తూర్పును మొదలైంది. ఓకే, అది పశ్చిమానికి వెళ్తా ఉంది. హల్లెలూయా. సో కొంతకాలం క్రితం, అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితము ఏ నాగరికత ప్రసిద్ధి చెందింది అనంటే, ఏ ప్రజలు టెక్నాలజికల్గా, ఓకే, జ్ఞానపరంగా ఎవరు అభివృద్ధి చెందిన వాళ్ళు అనంటే తూర్పు దేశంలో ఉన్నవాళ్ళు. హల్లెలూయా. మీరు గమనించండి, 2500 సంవత్సరాల క్రితం, ఓకే, లేదంటే 3000 సంవత్సరాల క్రితం, 4000 సంవత్సరాల క్రితం పిరమిడ్లు కట్టారు. ఓకే, వాళ్ళు శవాలను భద్రపరిచారు. ఆ శవాలు 4000 సంవత్సరాలు సరే చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఈరోజు మనిషి చనిపోతే 3 రోజులు దాన్ని చెక్కు చెదరకుండా ఉంచడం కష్టం ఇప్పుడు మనకి. అని 4000 సంవత్సరాలు వాళ్ళు భద్రపరిస్తే ఇప్పటికి కూడా శవాలు ఉన్నాయి. ఆ చర్మము, ఆ కళ్ళు, ఓకే, ఆ జుట్టు, ఇదంతా కూడా ఉంది ఇప్పటికి కూడా. అంటే అంత జ్ఞానం పొందిన ప్రజలు వాళ్ళు. ఎవరోళ్ళు ఎక్కడున్నారు అంటే తూర్పు దేశాన్ని ఉన్నారు. ఓకే, ఐగుప్తులో ఉన్నారు. అది తూర్పు దేశం అని పిలువబడింది. సో ఇప్పుడు మనము టైం గడిచే కొద్దీ, ఓకే, ఇప్పుడు 4000 సంవత్సరాలు గడిచింది. ఇప్పుడు సివిలైజేషన్, నాగరికత ఎటు వెళ్ళిందంటే పశ్చిమ దిశకు వెళ్ళింది. సో ఈరోజు జ్ఞానవంతులు ఎవర్రా, ఈరోజు టెక్నాలజీలో ఎవర్రా అభివృద్ధి చెందింది అంటే అమెరికా అంటున్నాం. ఓకే, ఈరోజు టెక్నాలజీలో ఎవరు అభివృద్ధి చెందింది అని అంటే ఇంగ్లాండ్ అంటున్నాం. ఓకే, సో ఇదంతా కూడా ఏంటంటే వీళ్ళు పశ్చిమ దేశానికి సంబంధించిన వాళ్ళు, వీళ్ళు పశ్చిమ తీరాన ఉన్నవాళ్ళు. సో అప్పుడేమో తూర్పు దేశాన జ్ఞానులు ఉండేవాళ్ళు, ఇప్పుడేమో పశ్చిమ దేశాన జ్ఞానులు ఉంటున్నారు. సో కారణం ఏంటంటే సివిలైజేషన్ హ్యాస్ ట్రావెల్డ్ ఫ్రమ్ ఈస్ట్ టు ద వెస్ట్. ఓకే, సో సివిలైజేషన్ అనేది, నాగరికత అనేది తూర్పు నుంచి పడమరకే ప్రయాణం చేసి వెళ్ళింది. సో ఇప్పుడు ప్రవక్త అన్నాడు, అలాగే ఈరోజు ప్రవక్త అన్నాడు, ఆ రోజు దేవుడు కూడా ఎక్కడికి వచ్చాడు అని అంటే ఉదయకాల బలి. ఓకే, ఉదయకాల బలి లేదంటే సాయంకాల బలి ఎక్కడ చేశాడు దేవుడు అంటే తూర్పు దేశాన చేశాడు. హల్లెలూయా. సో యేసుక్రీస్తు ఎక్కడ చనిపోయాడు అనంటే తూర్పు దేశాన చనిపోయాడు. ఇప్పుడు ఈ సాయంకాలం యొక్క సమయం వచ్చింది. ఇప్పుడు సాయంకాల సమయంలో వెలుగు ఎక్కడ కలుగుతుంది అనంటే పశ్చిమాన కలుగుతుంది. హల్లెలూయా. దేవుని వాక్యం రాబడింది, సాయంకాలంలో వెలుగు కలుగును. ఆమేన్. సో అంతకుముందు ఎక్కడ కలిగింది వెలుగు? తూర్పున కలిగింది. సూర్యోదయ సమయంలో వెలుగు కలిగింది, అది యేసుక్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా. సో ఇప్పుడు మరి ఎక్కడ కలుగుతుంది అంటే సాయంకాల సమయం వెలుగు కలుగుతుంది. సాయంకాలం ఎక్కడ అవుతుందండి? పశ్చిమాన అవుతుంది. ఓకే, సో ఇప్పుడు దేవుడు ఎక్కడ పని చేస్తాడు? దేవుడు ఎక్కడికి వస్తాడు? దేవుడు తన యొక్క పనులు చేయడానికి, కార్యాలు చేయడానికి ఏ వ్యక్తులు ఎంచుకుంటాడు, ఏ ప్రవక్తను ఎంచుకుంటాడు, ఎక్కడ ఆయన పనిచేస్తాడంటే పశ్చిమ దిశలో పనిచేస్తా ఉన్నాడు. అందుకోసమే మనకి ఈ పెంతుకోస్తు అనగా అజూసా జూబిలీ, అజూసా అనేటువంటి ఆ ఉత్సవం స్ట్రీట్లో పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు. ఓకే, పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. అది ఎక్కడ జరిగిందంటే పశ్చిమాన ఉన్న అమెరికాలో జరిగింది. హల్లెలూయా. సో అంతకుముందు పరిశుద్ధాత్మ ఎక్కడ దిగింది? తూర్పు దేశం అనేటువంటి ఇశ్రాయేల్ దేశంలో జరిగింది. ఆమేన్. యెరూషలేం పట్టణంలో మేడగది మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. అది తూర్పు దేశమైనది. ఆమేన్. ఈరోజు నాగరికత ముందుకు వెళ్ళినట్లుగానే దేవుడు కూడా వెళ్తా ఉన్నాడు ముందుకి.
సో ఇప్పుడు దేవుడు ఎక్కడ పనిచేయటం ప్రారంభించాడంటే 1906 సంవత్సరంలో అజూసా, అమెరికాలో ఉన్నటువంటి అజూసా ఒక స్టేట్, నేను మర్చిపోయాను ఆ రాష్ట్రం పేరు. ఆ రాష్ట్రంలో అజూసా అనేటువంటి వీధిలో దేవుని యొక్క ఆత్మ అక్కడికి వచ్చింది. అక్కడ మరలా పెంతుకోస్తు అనేది ప్రారంభమైంది. అనగా భాషలు మాట్లాడటం, ప్రవచనాలు చెప్పటం, ఇవన్నీ కూడా మరలా ఎప్పుడు ప్రారంభమైందంటే సాయంకాల సమయాన్ని ప్రారంభమైంది. అంటే పశ్చిమ దేశాలు అవి ప్రారంభమైంది. అంటే దేవుడు కూడా ఆ సమయాలు పాటిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఓకే, ఆ ప్లేసులు కావచ్చు, ఆ సమయాలు కావచ్చు, ఆయన ఉదయము సాయంత్రం, ఉదయకాల బలి, సాయంకాల బలి. సో దానికి అనుగుణంగానే దేవుడు పనిచేస్తూ వస్తూ ఉన్నాడు. కాబట్టి మనకి దేవుడు తన కాలాల ప్రకారంగా పనిచేసే దేవుడు అన్నాడు. దేవుడు తన గడియారం ప్రకారంగా పనిచేసే దేవుడు అన్నాడు. కాబట్టి ప్రియ సోదరి సోదరా, మనం ప్రార్థన చేసేటప్పుడు ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం గుర్తుపెట్టుకొని మనం కంగారు పడకుండా, మనం ఎంత ప్రార్థన చేసినా సరే నాకు ఆన్సర్ రావట్లేదు అని చెప్పి మనము కంగారు పడకూడదు. ప్రవక్త అంటున్నాడు, ఒక్కోసారి నేను ఎంత ప్రార్థన చేసినా నాకు దేవుడు సమాధానం ఇవ్వడు. ఇంకా వరస్ట్గా తయారవుతున్న సిచ్యువేషన్. ప్రవక్త అంటున్నాడు, ఇంకా ఘోరంగా తయారవుతున్న సిచ్యువేషన్. నేను ప్రార్థన చేసే కొద్దీ ఇంకా ఎక్కువైపోతుంటుంది నా శోధన. అంటే దాని అర్థం ఇంద్ర దేవుడు వింటున్నాడా లేదా అన్నట్టుగా ఉంటుంది. కానీ ఆయన సమయం వచ్చేంత వరకు దేవుడు చూస్తూ ఉంటాడు. మేన్ ఆయన ఏం చేస్తాడంటే కొన్నిసార్లు మనల్ని వెయిట్ చేస్తాడంట, వేచి ఉండేలాగా చేయిస్తాడు. కానీ అది మనకు ఆలస్యమే కానీ ఆయనకు ఆలస్యం కాదంటున్నాడు ప్రభు. మన దృష్టిలోనే ఆలస్యం, ఆయన దృష్టిలో కాదని ప్రవక్త అంటున్నాడు. కాబట్టి ఆయన ఎల్లప్పుడూ కూడా ఆయన సమయంలో ఆయన పనిచేసే దేవుడే అన్నాడు. హల్లెలూయా. అలాగే యేసుక్రీస్తు ఎప్పుడు చనిపోయాడు? ఉదయం చనిపోయాడా? మధ్యాహ్నం. సాయంత్రం ఆయన చనిపోయాడు. ఓకే, సో ఈ దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, దావీదు ప్రార్థన చేస్తున్నాడు. వీళ్ళందరూ కూడా ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారు? ఏ సమయంలో ప్రార్థన చేస్తున్నారంటే ఉదయకాల బలి సమయంలో ప్రార్థన చేస్తున్నారు, సాయంకాల బలి సమయంలో ప్రార్థన చేస్తున్నారు. ఉదయకాల బలి అంటే ఎన్ని గంటలకి? ఉదయం 9 గంటలకి. సాయంకాల బలి అంటే ఎన్ని గంటలకి? సాయంత్రం 3 గంటలకి. కాబట్టి యేసుక్రీస్తు సాయంత్రం 3 గంటలకి చనిపోయాడు. ఓకే, కాబట్టి ఆ విధంగా దేవుడు తన యొక్క కాలాలను ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ఆమేన్. అలాగే దేవుడు మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఆయన 3 గంటలకి ఆయన బిగ్గరగా కేక వేసి తన ప్రాణాన్ని విడిచిపెట్టినట్లుగా బైబిల్లో ఉంది. ఖచ్చితంగా 3 గంటలకు ఆయన చనిపోయాడు. ఎందుకు ఆ టైంలో ఫాలో అవుతున్నాడు దేవుడు? ఉదయం 9 గంటలకు సిలువ ప్రారంభమైంది, తెలుసా మీకు? ఎప్పుడు ఆయన్ని స్టార్ట్ చేశారు? 9 గంటలకు విచారణ స్టార్ట్ చేశారు. 12 గంటలకు సిలువ మీద ఉన్నాడు ఆయన, కట్టబడ్డాడు ఆయన. ఓకే, 3 గంటలకి వధించబడ్డాడు, 3 గంటలకు చనిపోయాడు. అంటే ఆ టైమింగ్స్ దేవుడు ఫాలో అవుతున్నాడు. అంటే దాని అర్థం దేవుడు సమయం ప్రకారంగా పనిచేసే దేవుడు అన్నాడు. హల్లెలూయా. అలాగే మనకి ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క పరిశుద్ధాత్మ వచ్చే సమయం కూడా మీరు చూడండి. ఈ భూమి మీదకి దేవుని యొక్క పరిశుద్ధాత్మ మొట్టమొదటిసారి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఏ సమయం వచ్చింది తెలుసా? ఎవరైనా చెప్పగలరా? ఎన్ని గంటలకు వచ్చింది? 9 గంటలకు. ఉదయం 9 గంటలకు. వాళ్ళందరూ మేడల మీద పరిశుద్ధాత్మ పొందుకున్నారు. గొడవ చేసుకుంటే ఎంతకు వచ్చారు? ధైర్యంగా మాట్లాడుతున్నారు, భాషల్లో మాట్లాడుతున్నారు. ఇంద్ర ఈ గందరగోళం అని చెప్పి చుట్టూ మిగారు అందరూ, అక్కడ వాళ్ళందరూ. వీళ్ళు మాట్లాడే భాషలు వారి భాష వినపడుతున్నాయి వాళ్ళకి. ఒకళ్ళేమో ఫ్రెంచ్లో మాట్లాడుతుంటే, ఇంకొకళ్ళేమో ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే, ఇంకొకళ్ళేమో అరమాయిక్ భాషలో మాట్లాడుతుంటే, ఇంకొకళ్ళేమో ఇంకో భాషలో మాట్లాడుతూ ఉంటే, అక్కడికి వచ్చిన యూదులందరూ ఎవరు? వివిధ దేశాల్లో సెటిల్ అయిన వాళ్ళు అప్పటికి ఆల్రెడీ. ఆమేన్. కాబట్టి వివిధ దేశాల భాషలు ఉన్నారు ఆడ. ఇప్పుడు ఈ 120 మంది ఆడవాళ్ళు వీళ్ళు ఎక్కడ వాళ్ళే? వివిధ దేశాల వాళ్ళు కాదు. వీళ్ళు యెరూషలేముకు సంబంధించిన ఆ చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళంతా. వీళ్ళ దేశం భాష ఒకటే, హెబ్రూ భాష, యూదుల భాష తప్ప వాళ్ళకి ఏ భాష తెలియదు. కానీ వీళ్ళు ఫ్రెంచ్లో మాట్లాడుతున్నారు కొంతమంది ఏమో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, కొంతమంది హిందీలో మాట్లాడుతున్నారు. ఏ విధంగా రకరకాల భాషలు మాట్లాడుతుంటే అక్కడ ఉన్నటువంటి జనాలందరికీ ఆ భాషలో అర్థమవుతున్నాయి. ఇదేంద్రా ఫ్రెంచ్లో మాట్లాడుతున్నాడు వీడు అని అంటున్నాడు ఒకడు అంటాడు. ఇదేంద్రా వీడు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు అని చెప్పి ఇంకొకటి ఇంగ్లీష్ వాడు అంటున్నాడు. సో ఆ విధంగా ఏం జరుగుతుంది ఇక్కడ?
చాలా వింతగా ఉంది, వీళ్ళందరూ ఇక్కడ వాళ్ళు కదా, వీళ్ళంతా ఇక్కడ చేపలు అమ్ముకునేవాళ్ళు కదా ఈ పేదలు వీళ్ళంతా, వీడికి ఇంగ్లీష్ ఆడవచ్చు, ఇతనికి ఫ్రెంచ్ ఆడ నుంచి వచ్చింది, వీడు అట్ట మాట్లాడుతున్నాడని చెప్పి ఆశ్చర్యపోయి వాళ్ళందరూ ఉన్నప్పుడు ఇదే సమయం అని చెప్పి దేవుని యొక్క ఆత్మ ఈ పేతుల్లోకి వచ్చి పేతురు మాట్లాడుతున్నాడు. వాళ్ళందరూ ఏమనుకుంటారంటే వీళ్ళు ఏదో కొత్త మద్యం తాగినట్టున్నారా, కొత్త బ్రాండ్ తాగినట్టున్నారు, అందుకోసం ఎక్కడ లేని భాషలో మాట్లాడుతున్నారు వీళ్ళు అని చెప్పి వాళ్ళు ఎగతాళి చేస్తుంటే ఆశ్చర్యంతో వాళ్ళు ఏం మాట్లాడాలో తెలియక వాళ్ళు మాట్లాడుతుంటే ఇప్పుడు పేతురు లేచిన అన్నాడు, అయ్యా ఇదిగో ఉదయం 9 గంటలు కూడా కాలేదే అని ఏమంటాడంటే అక్కడ ఇది మూడవ గడియ అన్నది అంతే, మూడో గడియ కూడా ఉదయం 3వ గడియ కూడా కాలేదే. ఓకే చదువుదాం ఒకసారి అపోస్తల కార్యం 3వ అధ్యాయం 1వ వచనం. అంటే ఏ టైంలో పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి దిగింది? అది కాదు, 2వ అధ్యాయం. ఓకే 2వ అధ్యాయం 14వ వచనం. అయితే పేతురు ఆ 11 కూడా లేచి బిగ్గరగా వారితో ఇట్లా, నేను యోదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దు పొడిచి జామైనా కాలేదు. హల్లెలూయా. ప్రొద్దు పొడిచి జాము కూడా కడవల. జాము అంటే 3 గంటలండి. ఎన్ని గంటలు? జాము అంటే 3 గంటలు. ఓకే, పొద్దు పొడిచేది ఎప్పుడు? 6 గంటలకి. ఓకే, అంటే పొద్దు పొడిచింది అంటే 6 అయ్యి 3 గంటలు కూడా కాలేదు అంటున్నాడు ఆయన. అంటే ఎన్ని గంటలు అయిందని? 9కి దగ్గరలో ఉన్నారు. ఆమేన్. ఉదయం 9 గంటలకి దగ్గరలో ఉన్నారు. సో కాబట్టి 9 కూడా కాలేదు కదా ఉదయాన్నే. ఇప్పుడు మందు షాపులు దొరుకుతాడు, వీళ్ళు మందు దొరుకుతారు. ఆమేన్. కాబట్టి మీరు అనుకుంటున్నట్టు వీళ్ళు మత్తులు కారు, పొద్దు పొడిచి జామైనో కాలేదు, అంటే 9 గంటలు కూడా కాల ఉదయాన్నే. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. హల్లెలూయా. ఏమనగా అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించేదరు, మీ యవ్వనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ ఆ మేడగదిలోకి దిగిన సమయం ఏంటి? 9 గంటలు. ఓకే, చూడండి, దేవుడు ఆ సమయాన్ని వాడుకుంటా ఉన్నాడు, తన యొక్క గడియారం ప్రకారంగా ఆయన పనిచేస్తా ఉన్నాడు. కాబట్టి నేనేమంటానంటే దేవుడు ఆ సమయంలోనే మాట్లాడతాడా అని చెప్పి అంటే నా ఉద్దేశం ఆ సమయంలో ఇప్పుడు కూడా అదే సమయంలో మాట్లాడతాడంటే నా ఉద్దేశం అది కాదు. ఆయనకంటూ ఒక ప్రణాళిక ఉంటుంది, ఆయనకంటూ ఒక సమయం ఉంటుందని చెప్పడానికి ఈ మాటలు మాట్లాడుతున్నాను. ఓకే, సో కాబట్టి ప్రియ సోదరులు, ఇంకా మనం చూస్తే ఆయన ఆ అపోస్తల కార్యం 3:1 అని అంటాడు, నౌ పీటర్ అండ్ జాన్ వెంట్ అప్ టుగెదర్ ఇంటూ ద టెంపుల్ ఎట్ ద అవర్ ఆఫ్ ప్రేయర్ బీయింగ్ ద 9th hour. వాళ్ళు ప్రార్థన చేయడానికి వెళ్ళిన మందిరంలోకి ఎప్పుడనంటే ఉదయం 9 గంటలకు వెళ్ళారు, పేతురును యోహాను. ఓకే, అలాగే 10వ అధ్యాయం, అదే అపోస్తల 10వ అధ్యాయంలో దేవుడు కొర్నేలు గురించి మాట్లాడుతున్నాడు. ఓకే, కొర్నేలు ప్రార్థనాపరుడు, ఆయన ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాడు. అయితే దేవదూత ఎప్పుడు కనపడిందంట ఆయనకి? ఆమేన్. 3వ అధ్యాయం 3వ వచనం, అపోస్తల కార్యం 10వ అధ్యాయం 3వ వచనం, he saw in a vision evidently about the 9th hour of the day. ఆ విజన్, ఆ దర్శనం ఎప్పుడు కనపడింది? ఆ దర్శనంలో ఎప్పుడు కనపడింది అంటే ఉదయం పగలు ఇంచుమించు 3 గంటల సమయం. హల్లెలూయా. ఇంచుమించు 3 గంటల సమయంలో దేవదూత వచ్చింది కొర్నేలు దగ్గరికి. ఓకే, సో మధ్యాహ్నం 3 గంటలు, సాయంత్రం 3 గంటలకు ఎందుకు రావాలి? అదొక దేవుని యొక్క సమయం అన్నది. ఆమేన్. సో ఆ తర్వాత 30వ వచనం, అదే 30వ వచనం, and Cornelius said, 4 days ago I was fasting until this hour, and at the 9th hour I prayed in my house, and behold a man stood before me in the bright cloth. అది చెప్తున్నా, ఆ సాక్ష్యం చెప్తున్నాడు. నాకు 3 గంటలప్పుడు దేవదూత కనపడ్డాడని పేతురుకి చెప్తున్నాడు. పేతురుకి దేవుడు దర్శనం ఎప్పుడు ఇచ్చాడు? మధ్యాహ్నం 12ంటికి. హల్లెలూయా. మధ్యాహ్నం 12ంటికి ఆయనకి ఆకలేస్తా ఉంది. ఆ సమయంలో పైకి వెళ్ళి, ఇంకా వంట రెడీ కాలేదు, సో పైకి వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు.
ఆ టైంలో దేవుడు ఒక దుప్పటిని దించి అందులో చతుష్పాద జీవులన్నీ కూడా పెట్టి చంపుకొని తినమని దర్శనం ఇచ్చి అన్యులకి సాదృశ్యంగా దాన్ని పెట్టాడు. అంటే అన్యుల దగ్గర నువ్వు వెళ్ళు అని చెప్తున్నాడు ఆయన. అది ఎప్పుడు వచ్చింది ఆయనకంటే 12 గంటలప్పుడు వచ్చింది. సో కాబట్టి దేవుడు ఒక సమయాన్ని, అంటే ఆయనకున్నటువంటి గడియారం ప్రకారంగా దేవుడు పనిచేస్తున్నాడు. హల్లెలూయా. అలాగే ప్రవక్త అన్నాడు, మనము ఎప్పుడెప్పుడు ప్రార్థన చేస్తున్నాము అని చెప్పంటే, ప్రవక్త అన్నాడు ఉదయం 9 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి, సాయంత్రం 3 గంటలకి మనం ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే అవి సాక్రిఫిషియల్ అవర్స్ అని ప్రవక్త అన్నాడు. అంటే బలు అర్పించేటువంటి సమయాలు, ఆ దేవాలయంలో బలు అర్పించే సమయాలు కాబట్టి ఆ సమయంలో మనము ప్రార్థన చేస్తున్నాము. తూర్పు దేశంలో ఉన్న ప్రజలు ఆ విధంగా చేసేవాళ్ళు అంటున్నాడు. అలాగే ప్రవక్త ఇంకేమంటున్నాడంటే, అదే సమయంలో ఇప్పుడు కూడా మనం ప్రార్థన చేద్దాం. ఎందుకనంటే ఒకే సమయంలో అందరం ఎక్కువ మంది కలిసి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రార్థన దేవుడు త్రోసివేయడు అంటున్నాడు ఆయన. ప్రవక్త కూడా ఏమన్నాడు, 9 గంటలకు ప్రార్థన చేయండి, 12 గంటలకే ప్రార్థన చేద్దాం, అందరం ప్రపంచంలో ఉంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. అలాగే సాయంత్రం 3 గంటలకు కూడా మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఎందుకు అంటున్నాడు ఆ మాట అంటే, ఆ గడిలోనే చేయాలని కాదు ఆయన ఉద్దేశం. ఆ గడిలో అందరం కలిసి చేస్తే ఎక్కువ మంది ప్రార్థన చేస్తున్నారు కాబట్టి మనం దేనికోసం అయితే ప్రార్థన చేస్తున్నామో దాన్ని దేవుడు ఖచ్చితంగా వినటానికి అవకాశము ఉంటుంది. ఆయన తోసివేయకుండా ఉంటాడు కాబట్టి ఆ విషయాన్ని గమనించి మనము ఆ సమయంలో మనం ఎక్కువ మంది ప్రార్థన చేద్దాం అంటున్నాడు తప్ప ఆ సమయంలో మాత్రమే ప్రార్థన చేయండి, మిగతా సమయంలో ప్రార్థన చేయాలని దేవుడు ఆయన ఉద్దేశం కాదు. ఆమేన్. ఎందుకంటే దేవునికి వాక్యము ప్రతి సమయమందును ప్రార్థన చేయాలని ఉంది. ఆమేన్. ప్రతి సమయం మందును మీరు విసుకగా ఎడతెక్క ప్రార్థన చేయాలని బైబిల్ చెప్తా ఉంది. అలాగే ప్రవక్త అంటున్నాడు, ప్రతి మనిషి కూడా ఎక్కువగా మాట్లాడగలడు, ఎక్కువగా వాక్యం చదవగలడు, ఎక్కువగా పని చేయగలడు, కానీ ఎక్కువగా ప్రార్థన చేయడం అనేది జరగదు అంటాడు. ఆమేన్. అంటే దాని అర్థం ఏమిటి అని అంటే, ఎక్కువ అంటే ఎక్కువగా చేయడం అని కాదు. దేవుడు ఏదైతే చేయమన్నాడో దానికంటే ఎక్కువ చేయడం కుదరదు. చెయ్యలేరు అని కాదు, చెయ్యరు అని కాదు. నువ్వు 24 గంటలు ప్రార్థన చేసినా ఏమంటున్నాడు ఆయన, ప్రతి సమయమందును అన్నాడు. నేను 24 గంటలు చేశాను ఊరుకుంటానంటే కుదరదు, నువ్వు తక్కువ చేసినట్టే. ఓకే, అంటే నువ్వు ఎల్లప్పుడూ ప్రార్థన చేద్దాను అలా చేసినా సరే నువ్వు ఇంకా ఆపేవా, దేవుడు మాట నెరవేర్చినట్టు, కొంచెం తక్కువ చేసినట్టు దేవుడికి, దేవుడు చెప్పిన దానికి. సో కాబట్టి ప్రవక్త ఏమంటాడంటే, ఎక్కువ ప్రార్థన చేయడం అనేది ఉండదు. దేవుడు చేయమన్నంత వరకే చేయగలం తప్ప ఎక్కువ ప్రార్థన చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ ప్రార్థన చేయమన్నాడు కాబట్టి. హల్లెలూయా. కాబట్టి మనం ఖచ్చితంగా ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. అలాగే దేవుడు సమాధానం ఇచ్చేది మాత్రం ఎప్పుడు ఇస్తాడు, ఆయన యొక్క క్యాలెండర్ ప్రకారం, ఆయన యొక్క గడియారం ప్రకారం ఆయన పనిచేస్తాడు. కానీ మనుషులుగా మన బాధ్యత ఏంటి అంటే, మన సమయం ఏంటంటే మనది ప్రతి నిమిషంలో కూడా ప్రార్థన చేయాలి, ప్రతి గడియలో కూడా మనము ప్రార్థన చేయాలి. కానీ దేవుడు అయితే ఆయన సమయం ముందు సమాధానం ఇస్తాడు. కాబట్టి ఈ విషయం మనం గమనిద్దాం. తద్వారా మనం ప్రార్థన చేసినప్పుడు వెయిట్ చేయడానికి మనకు ఓపిక వస్తుంది. ఈరోజు ప్రార్థన చేసి ఓపిక లేకుండా పోతుంది. దేవుడు సమాధానం ఇచ్చేందుకు కూడా ఆగలేకపోతున్నాం. దానికి కారణం ఏమిటి అని అంటే, మన ఆలోచన ఏంటంటే, నేను ఇట్లా ప్రార్థన చేస్తే అట్లా దేవుడు సమాధానం చెప్పాలి. ఓకే, నేను ఇప్పుడు జస్ట్ ఒక 5 నిమిషాల్లో మోకాళ్ళు వేస్తా, ప్రార్థన చేస్తా, నువ్వు 5 నిమిషాల్లో సమాధానం చెప్పాలంతే. ఓకే, సమాధానం చెప్పలేదంటే నాకు సహనం ఉంటుంది. ఇక దేవుడు ఏమో వింటున్నాడు, వింటలేదు అనుకుంటే వెళ్ళిపోతాం ఇంకా. కాబట్టి సోదరి సోదరులారా, మనకి ఓపిక రావాలి. ప్రార్థన చేసేటప్పుడు మనం సహనం కలిగి ఉండాలంటే ఈ విషయాలు మనకు తెలియాలి. ఓకే, సో మన టైం ప్రకారం దేవుడు పనిచేయడు, ఆయన టైం ప్రకారమే దేవుడు పనిచేస్తాడు. కానీ ప్రవక్త అన్నాడు, మనం చేసే ప్రతి ప్రార్థన వింటాడంట దేవుడు. ఆమేన్. ఆ ఒక్కటి చదివి నేను ముగిస్తాను. ప్రవక్త అంటున్నాడు, మనం చేసే ప్రతి ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు. ఓకే, ప్రవక్త అంటున్నాడు, ఓ బట్ లిటిల్ బాయ్స్ అండ్ గర్ల్స్, డస్ గాడ్ హియర్ ప్రేయర్? అక్కడ ఉన్న చిన్నపిల్లలు అడుగుతున్నాడు, పిల్లలారా దేవుడు ప్రార్థనకి జవాబిస్తాడా, ప్రార్థన వింటాడా దేవుడు అంటే? ఆ పిల్లలు అంటున్నారు అవును అంటున్నారు. ప్రవక్త అంటున్నాడు, హీ హియర్స్ ప్రేయర్స్, ఆయన ప్రార్థనలే వింటాడు. డస్ గాడ్ ఆన్సర్ ప్రేయర్? వింటాడు, సరే సమాధానం చెప్తాడా అంటే ప్రవక్త అంటే పిల్లలు అంటున్నారు ఎస్ అంటున్నారు, అవును అంటున్నారు. ఆయన అంటాడు, డస్ హీ ఆన్సర్ రియల్ క్విక్? ప్రవక్త అంటాడు, ఆయన త్వరగా జవాబిస్తాడా? హల్లెలూయా. ఫస్ట్ ఏమో ప్రార్థన వింటాడా? వింటాడు. ప్రార్థనకి జవాబిస్తాడా? ఇస్తాడు. ప్రార్థనకి జవాబు త్వరగా ఇస్తాడా అని అంటే ప్రవక్త అంటున్నాడు, నో.
సమ్ టైమ్స్ హీ మేక్స్ అస్ వెయిట్. కొన్నిసార్లు మనల్ని ఆయన వెయిట్ చేయిస్తాడు. హల్లెలూయా. మనల్ని వేచి చూసేలాగా చేస్తాడు. ఇస్ ఇట్ రైట్? అవును. అది నిజమేనా? అవును. బట్ గాడ్ ఆన్సర్స్ ప్రేయర్. కానీ వెయిట్ చేయించిన ప్రార్థన మాత్రం జవాబు ఇస్తాడు. హల్లెలూయా. ప్రార్థనకి జవాబు ఇవ్వకుండా ఉండడం. నీకు లేట్ అవ్వచ్చు, నిన్ను వెయిట్ చేయించవచ్చు, కానీ ఇవ్వటం మాత్రం గ్యారెంటీ. ఆమేన్. లేట్ అయినా ప్రార్థనకి జవాబు మాత్రం గ్యారెంటీ. హల్లెలూయా. డజంట్ హీ? అవునా? ఆయన జవాబు ఇస్తాడా? ఎస్. అండ్ జస్ట్ బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ డాక్టర్ అంటున్నాడు, ప్రతిదీ కూడా తప్పుగా జరుగుతున్నందువలన దట్ ఈస్ నో సైన్ వీ షుడ్ క్విక్ ప్రేయింగ్. నువ్వు ప్రార్థన చేస్తున్నావు దానికోసం, అది ఇంకా దారుణమైపోతుంది, చెయ్యి దాటిపోయేలాగా అవుతుంది. ఇంకో రోజు ప్రార్థన చేసావు, ఇంకొంచెం చెయ్యి దాటిపోయింది. ఇంకొక రోజు ప్రార్థన చేసావు, ఇంకా చెయ్యి దాటిపోతుంది. డాక్టర్ అన్నాడు, నువ్వు ప్రార్థన చేసే కొద్దీ అది వరస్ట్ అవుతుందంటే దాని అర్థం నువ్వు ప్రార్థన చేయడం ఆత్మనే అన్నాడు డాక్టర్. ఆమేన్. డాక్టర్ అన్నాడు, వీ జస్ట్ ప్రే ఆన్. కాదు, మనం ప్రార్థన చేస్తూనే వెళ్ళాలి. ఏది ఏనప్పటికీ మనం ప్రార్థన చేస్తానే ఉండాలి. ఓకే, దట్ ఈస్ రైట్. నౌ యూ ఆన్సర్డ్ రైట్. మీరు సరిగా సమాధానం చెప్పాడు అన్నాడు పిల్లల్ని. గాడ్ ఆన్సర్స్ ప్రేయర్. దేవుడు ప్రార్థనలకి జవాబిస్తాడు. లెట్స్ ఆల్ సే ఇట్ టుగెదర్. మనందరం అది కలిసి చెబుదాం అన్నాడు ప్రవక్త. గాడ్ ఆన్సర్స్ ప్రేయర్. దేవుడు ప్రార్థనలకు జవాబిచ్చును. ఆమేన్. ఎస్. నో మ్యాటర్ వాట్ ద సర్కమ్స్టాన్సెస్ ఆర్, హి ఆన్సర్స్ ఎనీహౌ. పరిస్థితులు ఎలా ఉన్నా సరే దేవుడు ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు. హల్లెలూయా. పరిస్థితుల్ని బట్టి దేవుడు సమాధానం ఇవ్వకపోవటం అంటూ ఉండదు. పరిస్థితులు ఎలా వ్యతిరేకంగా ఉన్నా, ఎంత వ్యతిరేకంగా ఉన్నా దేవుడు మాత్రం ఖచ్చితంగా సమాధానం ఇచ్చి తీరుతాడు. కాబట్టి మనం ప్రార్థన చేయటం ఆపొద్దు, విసుకొద్దు, ఎడతెక్కకుండా ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా ఒకసారి లేట్ అవ్వచ్చు, అంటే మనల్ని వెయిట్ చేయించవచ్చు, కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా సమాధానిస్తాం. కాబట్టి ఆ విధంగా విశ్వాసంతో మనం ప్రార్థన చేద్దాం. సో దేవుడు తన యొక్క సమయంలో ఆయన సహాయం చేస్తాడు. ఆయన సమయం ప్రకారం ఆయన పనిచేస్తాడు. అయినప్పటికీ దేవుడు ఖచ్చితంగా మనం ప్రతి ప్రార్థన కూడా జవాబిచ్చి తీరుతాడు. దేవుడు వాళ్ళందరూ కూడా సమృద్ధిగా దీవించుకుంటా. ఆమేన్. ఈ సమయంలో సాంగ్లు సమయం తీసుకుంటారు. హల్లెలూయా. ఈ సమయంలో ఉన్నట్లయితే హల్లెలూయా. స్తోత్రం. ఈరోజు మధ్యాహ్న కాల సమయంలో పెట్టుకొని దేవుడికి ఒక సమయం ఉన్నదని, దేవుడు ఆ సమయాన్ని బట్టి కార్యాలు జరిగిస్తారని మాకు తెలియపరిచారు. మనం ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనకి జవాబు తప్పనిసరిగా వస్తుంది, కానీ ఆలస్యం కావచ్చు. దాని వరకు మనం కనిపెట్టి ఉండవలసిందని తెలియపరిచావు ప్రభువా. అవును ప్రభువా. నిజమే తండ్రి. అనేక సార్లు నా తండ్రి మేము ప్రార్థించి ఆ ప్రార్థనకు జవాబు రాలేదని నా తండ్రి బలహీనంతో నా తండ్రి వెళ్ళిపోతూ ఉంటాను. అయ్యా, ఈ రోజు నా తండ్రి నిజముగా నీవే మాతో మాట్లాడావు ప్రభువా. అవును ప్రభువా. ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. కానీ ఆయనకి కొన్ని సమయాలు ఉంటాయని, ఆ సమయానుసారంగా ఆయన పనిచేసే దేవుడే మాకు తెలియపరిచావు. అవును ప్రభువా. ఇదిగో నీ ఆజ్ఞ మీరినప్పుడు ప్రభువా ఇశ్రాయేలు ఆ 70 సంవత్సరములు నా తండ్రి వారు బానిసలుగా ఉండవలసి వచ్చిందని, వారికి ఉన్నటువంటి ఆ పొలము నా తండ్రి వాళ్ళు రెస్ట్ అయినందువల్ల ప్రభువా దానికి ప్రతిఫలముగా నా తండ్రి వారు బానిసత్వం చేయాల్సి వచ్చిందని తెలియపరిచాము. ఇంకా నా తండ్రి ఓ 10వ భాగం అది దేవుని సొమ్మని మనకు తెలియపరిచాము. అవును ప్రభువా. అది ఖచ్చితంగా అది దేవునికి ఇవ్వవలసిందని అయా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మాతో మాట్లాడారు ప్రభువా. ఇంకా ఎన్నో సంగతులు నా తండ్రి మాకు తెలియపరిచాము. మా జీవితాల్లో నా తండ్రి మేము ఎప్పుడెప్పుడు ప్రార్థన చేయాలో అనుదినము ఇసుకగా ప్రార్థించవలసినదని మాకు తెలియపరిచాము. అవును ప్రభువా. తండ్రి ప్రార్థన జవాబిచ్చే దేవుడు నీవని ప్రభువా. మేము నా తండ్రి ఇసుకగా ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా జవాబిచ్చే దేవుడు అని మాకు తెలియపరిచావు ప్రభువా. అవును ప్రభువా. దేవా నిజముగా నా తండ్రి
ఆ పరిశుద్ధాత్మను నా తండ్రి 9 గంటల లోపు నేను పొందుకున్నానని మాకు తెలియపరిచారు. ఇదిగో దేవునికి ఒక సమయం ఉందని, ఆ సమయాలు బరువిచ్చే సమయాలని, ఆ సమయాల్లో మనం కూడా దోపేస్తుందని మాకు తెలియపరిచారు. అదే ప్రార్థనని మాకు తెలియపరిచారు. ప్రభు అయా నీ కార్యములు నా తండ్రి గొప్ప ప్రభు. అయా నీ కార్యములు నా తండ్రి జరిగించే దేవుడు ఉన్నావు ప్రభు. అడిగితే ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు ప్రభు. అవును ప్రభు. నా తండ్రి మధ్యాహ్న కాల సమయంలో నా తండ్రి దాసు నిలబెట్టుకొని మా అందరితో మాట్లాడిన దేవుడు నీవు ప్రభు. అవును ప్రభు. నిజముగా ఆ మాటలు నా తండ్రి ఆ హృదయాల్లో దాచుకొని దాని ప్రకారం జీవించే భాగ్యాన్ని మా అందరికి దయచేయండి. అవును నాయన. హల్లెలూయా. స్తోత్రం నాయన. హల్లెలూయా. 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 స్తోత్రం. నేను ప్రేమించుచున్నాను నా ప్రభువును, ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. ఎందుకనగా ఆయనే మొదటిగా రక్షణలో కొనెను. రక్షణలో కొనెను. రక్షణలో కొనెను. కల్వరి వృక్షముపైనే రక్షణలో కొనెను. కల్వరి వృక్షముపైనే సర్వోన్నతుడా సర్వశక్తి గల తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా నీవు నీ గడియారం చూపునే పని చేస్తావు ప్రభువా. అయ్యా నా తండ్రి, మేము మానవ మాత్రలు కనుక ప్రభువా తొందరపడుతూ ఉంటాం, అయ్యా విసుగు చెందుతూ ఉంటాము, అయ్యా నా తండ్రి అసహనాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం. కానీ జీవగలిగిన దేవా, మీ యొక్క ప్రణాళిక మా పట్ల ఎల్లప్పుడూ కూడా మేలు చేసేది అన్నది ప్రభు. అయ్యా నువ్వు ఎప్పుడు కూడా మీ యొక్క ఆలోచనలు మా పట్ల అయ్యా అది మాకు మేలు చేసేవి కానీ కీడు చేసేవి కాదు ప్రభు. అయ్యా నా తండ్రి, ఇదిగో ప్రభువా, మేము విసుగక ఎడతెక్క ప్రార్థించాలని చెప్పావు ప్రభు. అయ్యా మేము ప్రార్థించిన ప్రతి ప్రార్థనకి కూడా నువ్వు ఖచ్చితంగా తప్పనిసరిగా జవాబు దయచేస్తానని చెప్పావు ప్రభు. అయ్యా నా తండ్రి, కొన్నిసార్లు అయ్యా మేము వేచి చూడవలసి వస్తుంది సమాధానం కోసం. కానీ ఖచ్చితంగా
నీవు సమాధానం ఇచ్చే దేవుడు మాతో మాట్లాడావు ప్రభు. అయా నా తండ్రి, నువ్వు ప్రార్థనకి జవాబు ఇవ్వకుండా ఎప్పుడు లేవు ప్రభు. నువ్వు ప్రతి ప్రార్థనకి కూడా జవాబిచ్చే దేవుడు ప్రభు. ఆ విషయాన్ని అయా నా తండ్రి ఈ దినాన మాకు తేటగా స్పష్టం చేసినందుకే స్తోత్రం ప్రభు. నిజంగా నా తండ్రి, మీ మాట చొప్పున మేము చేసినప్పుడు అయా నువ్వు నిశ్చయముగా మీ మాట చొప్పున మమ్మల్ని ఆశ్రయించే దేవుడు అన్నావు ప్రభు. అయా అయా నా తండ్రి, మీకు ఇవ్వాల్సిన సమయాన్ని మీకు ఇవ్వడానికి సహాయం చేయండి. అయా నా తండ్రి, మీకు ఇవ్వాల్సినటువంటి దశంభాగాన్ని ఇవ్వడానికి సహాయం చేయండి ప్రభు. అంతటి విశ్వాసమును మాకు ప్రభు నా తండ్రి దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభు. కృప చూపించండి అయా. విశ్రాంతి సంవత్సరాలు ప్రభు, ఇన్ని సంవత్సరాలైతే ఇశ్రాయేలీలు ప్రభు విశ్రాంతి సంవత్సరాలను ఆచరించలేదు, అన్ని సంవత్సరాలు అన్ని బబులోనికి అప్పచెప్పావు ప్రభు. ఆ 70 సంవత్సరాలు కూడా ప్రభు ఇశ్రాయేలు యొక్క దేశం యొక్క భూభాగానికి నువ్వు విశ్రాంతి ఇచ్చిన దేవుడు ప్రభు. మీ మాట చొప్పున నువ్వు నెరవేర్చిన దేవుడు ప్రభు. కనుక అదే దేవుడు ఇప్పుడు కూడా ఉన్నావు ప్రభు. కనుక మీ ఎడల విశ్వాసం కలిగి ప్రభు, మీ మాట చొప్పున నమ్మకంతో మేము జీవించడానికి సహాయం చేయండి అయా. పురుషులుగా స్త్రీలుగా ప్రభు మేము ఎల్లప్పుడూ కూడా మీ సన్నిధిలోకి చేరి ప్రార్థించేటువంటి అనుభవాన్ని మాకు దయచేయండి. ప్రార్థన చేయడానికి మాకు ఆసక్తిని దయచేయండి ప్రభు. విసుగగా ఎడతెక్క విశ్వాసంతో చేసే ప్రార్థన మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభు. కృప చూపించండి ఈ సమయంలో ప్రభు. కూడొచ్చిన మీ బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. విత్తబడిన వాక్యమును మా అందరి హృదయాలు నీరు కట్టండి ప్రభు. నూరంతలుగా ఫలింపును దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీ కృప చూపించండి. అలాగే ప్రభు అయా నా తండ్రి, మరి ఎందరైతే నా తండ్రి ఉద్యోగాల కొరకు ప్రార్థిస్తున్నారో, ప్రయత్నం చేస్తున్నారో ప్రభు, వారికి నాయన మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా మీ చిత్తమైతే ప్రభువా వారి కుటుంబాలను పోషించుకోవడానికి అయా వారికి ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభు. అయా మీ సహాయాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను అయా. మరి ఎగ్జామ్స్ రాసేటప్పుడు అయా మీ జ్ఞానాన్ని వరకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే ఆ ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అవుతున్నప్పుడు ప్రభువా మీ యొక్క అండర్స్టాండింగ్ వరకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభు. కృప చూపించండి. అలాగే అనారోగ్యంతో ఎందరైతే బాధపడుతున్నారో సంఘంలో ప్రభువా, ఆ కలువరి శిలువలో మీరు మా కొరకు వెల చెల్లించారు ప్రభువా. మేము అంత మాత్రం కూడా ఆ రోగంతో బాధపడాల్సిన అవసరం లేదని ఆ విశ్వాసంతో ప్రభువా ఆ స్వస్థను మేము పొందుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. ప్రతి ఒక్కరిని కూడా మీరు ముట్టండి, స్వస్థ అనుగ్రహించండి. అలాగే ప్రభువా అందరిలో ఏ కుటుంబంలో అయితే రక్షణ లేకుండా ఉన్నారో ప్రభువా అయా వారిని ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోనండి అయా. వారికి రక్షణ భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీ కృప తోడుగా ఉంచండి. అలాగే ఈ సమయంలో ప్రభువా అయా నా తండ్రి, మరి విత్తబడినటువంటి వాక్యమును మీరు దీవించండి ప్రభు, ఆశీర్వదించండి. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు సమర్పించుకుంటూ మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు